Hi dear students, welcome to IIC. Today's topic is TS Essay Grand Test number 4 reasoning part explanation. Part number 62. ఈ క్రింది శ్రేణులలో ప్రశ్న గుర్తు దగ్గర వచ్చు దానిని గుర్తించండి అన్నాడమ్మా. మనకున్న వాటిలో ఫస్ట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నీకు చిన్న షార్ట్ కట్ చెప్తాను జాచుడు. కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 20 ఉన్నాయి. నాకు కనిపించే లెటర్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఏబిసి అనే 3 లెటర్స్ మాత్రమే ఉన్నాయి. నాకు 20 యొక్క ఫ్యాక్టర్స్ చెప్పాలి. 20 ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? మినిమం 3 లెటర్స్ ఉండాలి. సో 3తో 20 పోదు కాబట్టి పక్కన పెట్టేస్తాం. తర్వాత 4 తీసుకుంటే 4 5s కానీ 5 4s కానీ తర్వాత 10 2s కానీ పోతుంది. అంతే కదా, ఎగ్జాక్ట్గా పోవాలి అంటే కనుక దాని ఫ్యాక్టర్స్ ఇవి. నేను 4 లెటర్స్ లాగా స్ప్లిట్ చేద్దాం అనుకుంటానమ్మా. అంటే బి డాష్ డబల్ సి పక్కన ఏ ఉంది కదా దాని కిందకి రాసుకో. ఏసిసిఏ ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా ఒక లెటర్ కింద ఇంకో లెటర్ రాకూడదు. సో 4 లెటర్స్లా మనం దాన్ని విడగొట్టలేము, తీసేయి. నెక్స్ట్ ఇప్పుడు 5 లెటర్స్ లాగా స్ప్లిట్ చేద్దాం. 5 లెటర్స్లా విడగొడితే బి డాష్ సిసిఏ తర్వాత సిఏ. బి కింద సి వచ్చిందా? రాకూడదుగా. సో అది కూడా కుదరట్లేదు, అది కూడా కుదరట్లా. సో 5 ఎలిమెంట్స్ లాగా కూడా చేయలేకపోతున్నాం మనం. కాబట్టి 1 2 3 4 5. సో ఇంకోటి చూసుకోవడమేగా, షార్ట్కట్ పనిచేయలేదు. 10 ఎలిమెంట్స్ లాగా స్ప్లిట్ చేసుకుంటే అప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ స్టార్టింగ్ ఏ బి 3 4 5 6 7 8 9 10 పోదు, అది కూడా రావట్లా. సో షార్ట్కట్ పనిచేయట్లేదు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? 5 ఆప్షన్స్ వెళ్ళడమే, ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటూ వెళ్ళడమే. మనకున్న వాటిలో స్టార్టింగ్లో 2 ఏలు 2 బీలు ఫస్ట్ లెటర్స్లో ఉన్నాయమ్మా. సపోజ్ ఇప్పుడు ఏ పెట్టాను అనుకో, సీక్వెన్స్ ప్రకారం చూసుకోవడమే. సపోజ్ బి పక్కన ఏ పెట్టాను, డబల్ సి ఏ డబల్ సి ఏ. తర్వాత మళ్ళీ ఇక్కడ బి ఉంది కదా, బి బి ఏ 3 డాష్లో ఏ ఉంది ఏ. తర్వాత డబల్ బి సి ఏ బిసి ఏఏ ఏ. ఇది ఒక సీక్వెన్స్ ఏమన్నా కనిపిస్తుందా? బిఏ డబల్ సి ఏ డబల్ సి ఏ డబల్ బి డబల్ ఏ డబల్ బిసి ఏబిసి డబల్ ఏ. ఆర్డర్ అంటూ లేదు. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే కనుక ఇక్కడ ఫస్ట్ డాష్లో ఏ పెడితే బి ఏ సి సి ఏ సి సి ఏ. తర్వాత సెకండ్ లెటర్ సి కదా, ఇక్కడ సి పెడతాం. బి ఏ థర్డ్ది బి ట్రిపుల్ బి సి. నెక్స్ట్ సి ఎవరమ్మా? లాస్ట్ బట్ వన్ సి సి బిసిఏఏ. ఏమైనా సీక్వెన్స్ ఉందా? బిఏ డబల్ సిఏ డబల్ సి ఏసి బిఏ ట్రిపుల్ బి డబల్ సి. అసలు ఆర్డర్ సంబంధమే లేదు. సో ఇది కూడా రావట్లేదు. ఒకసారి నేను డి ఆప్షన్ చూద్దాం అనుకుంటున్నానమ్మా. డి ఆప్షన్ చూసే కనుక బి ఫస్ట్ డాష్ ప్లేస్లో నాకు బి ఉంది కదా, ఈ బి రాస్తున్నా. డబల్ బి డబల్ సి ఏ డబల్ సి ఏ. రెండో డాష్లో ఇక్కడున్న రెండవ లెటర్ ఏ రాసుకుంటున్నానమ్మా. తర్వాత బి ఏ. తర్వాత మూడవ డాష్లో ఇక్కడున్న ఏ రాసుకుంటే కనుక తర్వాత డబల్ బి సి. నాలుగవ డాష్లో బి బి సి. లాస్ట్ డాష్లో సి ఏ. సీక్వెన్స్ ఏమైనా వస్తుందేమో చూడు. డబల్ బి డబల్ సి ఏ డబల్ సి డబల్ ఏ బి డబల్ ఏ డబల్ బి సి డబల్ బి డబల్ సి ఏ. ఒక ఆర్డర్ మెయింటైన్ అవుతుంది చూడు. ఇక్కడ ఫస్ట్ 2 లెటర్స్ ఇక్కడ బి డబల్ బీలు ఉన్నాయి, ఆ నెక్స్ట్ డబల్ సిలు ఉన్నాయి, ఆ నెక్స్ట్ డబల్ ఏలు ఉన్నాయి, మళ్ళీ డబల్ బితో స్టార్ట్ అయినాయి చూడు. డబల్ బి డబల్ సి డబల్ ఏ డబల్ బి. తర్వాత డబల్ సి డబల్ ఏ డబల్ బి డబల్ సి. లాస్ట్లో ఏ బి సి ఏ. ఒక ఆర్డర్ అంటూ మెయింటైన్ అవుతుంది. ఆ విధంగా సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండాలి. ఫస్ట్ మామూలుగా షార్ట్ కట్స్ కోసం అప్లై చేస్తాం, అవన్నిటికీ పనిచేయవు.
ఇలాగా ఆర్డర్ డిజార్డర్గా ఉన్నప్పుడు మనకి పనిచేయవు, అన్ఈవెన్గా ఉన్నప్పుడు అవి మనకి పనిచేయవు. అలాంటప్పుడు ఏం చేయాలి? బై ద ఆప్షన్స్ వెళ్ళాల్సి ఉంటుంది. ఆప్షన్స్ని అక్కడ వెరిఫై చేసుకుంటూ ఆ సీక్వెన్స్ అనేది మెయింటైన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, సో దాని ప్రకారం ఆన్సర్ ఏంటంటే డి. నెక్స్ట్ లెటర్ సిరీస్. ఈ లెటర్ సిరీస్లో నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఎవరో చెప్పాలి మనం. అన్నిట్లో స్టార్టింగ్ లెటర్ చూసుకుంటే సి, డి, ఈ, తర్వాత వచ్చేది ఎఫ్. ఎఫ్తో స్టార్ట్ అయిన ఆప్షన్ చూసుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 1 కానీ డి కానీ మన ఆన్సర్ కాదు. ఎఫ్ తర్వాత నెక్స్ట్ లెటర్ జీ కూడా సెట్ అయిపోయింది చూడమా. తర్వాత డి, ఎఫ్ వచ్చింది. డి అంటే 4, ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8, ఎల్ అంటే 12. 4, 6, 8 డాష్ 12 అంటే ఇక్కడ 10 రావాలి. 10th లెటర్ ఎవరు? ఇక్కడ జే. ఇక్కడ ఎఫ్జేనే ఉంది, ఇక్కడ ఎఫ్జేనే ఉంది కాబట్టి ఆ నెక్స్ట్ లెటర్ తీసుకో. ఈ అంటే 5, ఈ ఎఫ్ హెచ్ వచ్చింది. మళ్ళీ ఈ అంటే 5, ఎఫ్ అంటే థర్డ్ లెటర్ తీసుకుంటున్నామా, అన్నిట్లో థర్డ్ లెటర్ తీసుకుంటున్నామా. ఎఫ్ అంటే 6, ఇక్కడేమో 8. సో +1 +2 +3 తీసుకుంటే 8 + 3 ఎంత? 11. అంటే ఇక్కడ 11 ఉండాలి నాకు. 11th లెటర్ ఎవరు? కే. కే ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? ఉంది. సరిపోయింది. ఆన్సర్ ఈస్ బి. ఇక్కడ లేదు కాబట్టి ఇది నా ఆన్సర్ కాదు. కాబట్టి ఆన్సర్ ఈస్ బి. సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. నెక్స్ట్ 64. నెంబర్ సిరీస్లో గుర్తుపెట్టుకో, స్టార్టింగ్ నెంబర్ మనకి ఎప్పుడైనా సరే 0 వచ్చింది అంటే అది డెఫినెట్లీ 1² - 1, 1³ - 1, 1³ - 1², 1³ - 1³ లేకపోతే 1⁴ - 1, 1³ - 1, 1⁴ - 1², 1⁴ - 1³ ఇలాంటి వాటిలతో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. 0 కనుక స్టార్టింగ్లో వచ్చింది అంటే ఖచ్చితంగా మనకి ఇలాంటివి ఉంటాయి, గుర్తుపెట్టుకో. సో 12 ఉంది. మరి నేను 12ని 16 - 4గా రాయొచ్చు, అవునా కదా. సో 16 - 4 అంటే 12 వస్తుంది. 72 ఉంది. 72 నేను 81 - 9గా రాయొచ్చు, అవునా కదా. సో దీనేమో 16 - 4 రాశారు. ఇది 4² - 4, 9² - 9 అనుకుంటే నెక్స్ట్ వచ్చేది నాకు ఇక్కడ దీన్ని 4² - 4 రాయొచ్చు, 9² - 9 రాయొచ్చు. అలాగే దీన్ని ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. అదేంటంటే 2⁴ 2 2s 4, 4 2s 8, 8 2s 16 అలా అనమాట. 2⁴ -2² కూడా రాయొచ్చు. అలాగే 81ని మనం ఎలా రాయొచ్చు అంటే 3⁴గా రాసుకోవచ్చు, అవును కదా. సో 3⁴ 3 3s 9 9 81 సరిపోయిందా. అట్లా అంటే దాన్ని మనం 3⁴ -3² కూడా రాయొచ్చు. 2 లాజిక్స్ ఉన్నాయి. ఇక్కడ బిఫోర్ ఉండేది మాత్రం 0తో ఉంది కాబట్టి అది డెఫినెట్లీ దీని ప్రకారం అనుకుంటే 1² - 1, దీని ప్రకారం అనుకుంటే 1⁴ - 1². ఎలా తీసుకున్నా మళ్ళీ 0నే ఇక్కడ వచ్చేది, అవునా కదా. మా 1 2 3 ప్రకారం తీసుకుంటే ఇది 1² కదా, ఇది 2² కదా, ఇది 3² కదా. అంటే 3² 9, 2² 4, 1² 1 ఆ లెక్క ప్రకారం తీసుకుంటే 1 1 2² 3². నెక్స్ట్ రావాలి 4² 16, 16² - 16 ఉండాలి. 16² ఎంత? 256 -16 తీసుకుంటే 240. సో సరిపోయిందా? 240 సరిపోయింది. అంటే ఇక్కడ 240ని మనం ఎలా రాశాడమ్మా? 16², 256 - 16గా రాసుకున్నాడు, అవునా. సో దాని ప్రకారం తీసుకుంటే తర్వాత రావాలి 1 2² 3² 4². నెక్స్ట్ ఏమి ఉండాలి? 5² 25 - 25 అంటే 25² - 25 అంటే 25² ఎంత? 625 -25 ఎంత? 600 అండ్ మై ఆన్సర్ ఈస్ 600. ఆప్షన్ సి. ఇలా చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా 1⁴ - 1², 2⁴ - 2², 3⁴ - 3², తర్వాత 4⁴ - 4². 4⁴ 4 4s 16, 16 × 16 256 -4² అంటే 16 సరిపోతుంది కదమ్మా. ఆ తర్వాత లాజిక్ ప్రకారం 5⁴ - 5². ఎలా అయినా రాసుకోవచ్చు, నువ్వు ఎలా అయినా చేసుకో, నాట్ ఎ ప్రాబ్లం. రెండింటికి ఆన్సర్ మాత్రం ఒకటే వస్తుంది. ఆన్సర్ ఈస్ సి. సో ఇక్కడ దీన్ని 1ని 1², 4ని 2², 9ని 3², ఇది 16ని 4², అలాగే 5². 5² 25ని స్క్వేర్ చేసి 25ని ఇస్తాడు. ఆ లాజిక్ ప్రకారం చూసుకుంటే ఆన్సర్ సి. నెక్స్ట్ ప్రాబ్లం 65. 1/4, 1/18, 1/48 - 1/180. ఇక్కడ న్యూమరేటర్స్ మొత్తం కూడా 1 ఉన్నాయి,
డినామినేటర్స్ మాత్రం డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా. ఒకసారి కేవలం డినామినేటర్స్ తీసుకుంటే 4, 18, 48 డాష్ 180. మనకు 180 చూడగానే క్యూబ్ నెంబర్స్ గుర్తొస్తాయి. దీన్ని నేను 216 మైనస్ 36గా రాసుకోవచ్చు. 180 అంటే 6 క్యూబ్ మైనస్ 6 స్క్వేర్గా రాయొచ్చు. అలాగే 48ని నేను 64 మైనస్ 16 అని రాయొచ్చు. 64 అంటే 4 క్యూబ్ మైనస్ 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. అలాగే దీన్ని అయితే నేను 27 మైనస్ 9గా రాయొచ్చు 18ని. ఇది మనం క్లాస్లో చెప్పేటప్పుడు టేబుల్లో చెప్పుకుంటాం. ఆ టేబుల్లో డైరెక్ట్ వాల్యూస్ ఇవి. 3 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్. ఆ తర్వాత ఇదేమవుతుంది 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్. 2 క్యూబ్ అంటే 8 మైనస్ 2 స్క్వేర్ అంటే 4. దట్ వాల్యూ 4ఏగా, సరిపోయిందా లేదా? అలాగే 3 క్యూబ్ 27 మైనస్ 9 18. అలాగే 3, 4 తర్వాత రావాలి 5 క్యూబ్ మైనస్ 5 స్క్వేర్. 5 క్యూబ్ అంటే 125 మైనస్ 5 స్క్వేర్ అంటే 25. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వస్తుంది 100. సో న్యూమినేటర్లో 1 ఉండాలి, డినామినేటర్ 100 ఉండాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో ఇక్కడ నెంబర్స్ -23 తర్వాత అది -13 అయింది, -4 అయింది, +10 అవుతుంది, +13 అవుతుంది. అమ్మ డిఫరెన్సెస్ చూస్తే ఇది 10. అమ్మ మైనస్ వాల్యూస్ ఎంత పెద్ద నెంబర్ అయితే అది అంత చిన్న నెంబర్ అని అర్థం. సో ఇది చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి అవుతుంది కాబట్టి నేను +10 వేసుకుంటా. 13 కాస్త 4 అయిందంటే +9. ఇక్కడ 10 ఏమో 13 అయింది +3. అమ్మ 10, 9 తర్వాత 8, 7 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ 3 ఎట్లా వస్తుంది? సో అది డిఫరెన్స్ కాదు. ఇంకోటి ఏదో ఆలోచన చేయాలి. మల్టిప్లికేషన్స్ కుదరినప్పుడు ఇండిపెండెంట్గా ప్రతి నెంబర్ని ఒక్కసారి జాగ్రత్తగా చూద్దామా. ఒకసారి జాగ్రత్తగా చూస్తే నేను దీన్ని 25 మైనస్ 2గా రాయొచ్చు 23 అంటే. కానీ ఇది మైనస్ వాల్యూ కాబట్టి ఇది మైనస్ పెట్టి ఇది ప్లస్ పెడతా. అప్పుడు -25 నుంచి 2 యాడ్ చేస్తే మనకు -23 వస్తుంది, అవునా? సో ఇక్కడ దీన్ని నేను 16 మైనస్ 3గా రాయొచ్చు 13 అంటే. ఇక్కడ నాకు మైనస్ వాల్యూ కావాలి కాబట్టి ఇది మైనస్ పెడతాను, ఇది ప్లస్ పెడతానమ్మా. అంటే ఇదేమో 5 స్క్వేర్ ప్లస్ 2 లెక్క, ఇదైతే 4 స్క్వేర్ ప్లస్ 3. అండ్ నెక్స్ట్ 4 చూడాలి కదా. 5, 4 తర్వాత 3నే కదా నాకు రావాల్సింది. 3 స్క్వేర్ ప్లస్ 2, 3, 4గా ఉండాలి. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2, 3, 4 న్యాచురల్ నెంబర్స్ అనుకున్నాను. కానీ ఇక్కడ 4 వేయడం వల్ల మనకి -5 వస్తుంది. కానీ ఇక్కడ -4 కదా ఉంది కాబట్టి అది కాదు, ఇంకోటి ఏదో. ఇక్కడ 2, 3 తర్వాత 5 కూడా రావచ్చుగా ప్రైమ్ నెంబర్స్ అనుకుంటే. 5 అంటే 3 స్క్వేర్ 9 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు -4. సరిపోయిందా? 5, 4, 3 తర్వాత 2 స్క్వేర్ ప్లస్ 2, 3, 5, 7 కదా నాకు రావాలి. 7 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 7లో నుంచి -4 తీసేస్తే వస్తుంది 3. సో ఆన్సర్ ఈజ్ 3. మన ఆన్సర్ పెట్టే ముందు మిగతా కూడా చెక్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ నీదే. సో 1 స్క్వేర్ ప్లస్ 2, 3, 5, 7 11 కదా. 1 స్క్వేర్ అంటే 1 -1 ప్లస్ 11లో నుంచి -1 తీసేస్తే మనకు వస్తుంది 10. సరిపోయింది. ఆ తర్వాత రావాల్సింది ఏంటి మనకి 0 స్క్వేర్ ప్లస్ 13. 0 స్క్వేర్ అంటే 13. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎవరు? 13 ప్రధాన సంఖ్య. సో 0కి 13 యాడ్ చేసినా 13గా వచ్చేది. సో +13 అవుతుంది. ఓకే. సో ఇండిపెండెంట్గా 5 స్క్వేర్ ప్లస్ 2 -5 స్క్వేర్ ప్లస్ 2 -4 స్క్వేర్ ప్లస్ 3 -3 స్క్వేర్ ప్లస్ 5 -2 స్క్వేర్ ప్లస్ 7 అలాగా అండ్ సో ఆన్ అలా వెళ్ళిపోతూ ఉంది. ఓకే. కాబట్టి ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ ఈ క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడు. అమ్మ డిఫరెంట్గా ఉన్నదాన్ని గుర్తించాలి. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ దానికి థర్డ్ దానికి 8 లేదా ఫస్ట్ దానికి సెకండ్ దానికి చూసుకుందాం. పక్కనే ఉందిగా. 8 3s 24, 8 3 24, -1 25. అలాగే 8 2s 16, ఎందుకంటే 16 -1 15. అదే ఈ సెట్. ఇది చూడమ్మా 12 3 36, -1 35. 12 2 24, -1 23. సరిపోయిందా? అలాగే చూడు ఈ ఆప్షన్ 15 3 45, -1 44.
15 2 30 ప్లస్ 1 31. మిగతావన్నీ -1 ఉంటే ఇది మాత్రం -1 +1 ఉంది చూడు. ఆ తర్వాత కూడా చెక్ చేద్దాం. 17 3s 17 3 51 -1 50. 17 2 34 -1 33. సరిపోయిందా? రిమైనింగ్ అన్నీ కూడా ఇంటూ 3 -1 ఇంటూ 2 -1 ఇంటూ 3 -1 ఇంటూ 2 -1 అలా చేస్తుంటే ఇది మాత్రం +1కి వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా క్రింది వానిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. ఆడ్ వెన్ అవుట్, డిఫరెంట్గా ఉన్నదాన్ని గుర్తుపెట్టాలి. అమ్మా 2 Cలు 2 Eలు 2 Hలు, ఇది మాత్రం లేదు. ఆన్సర్ ఈస్ డి, 4th ఆప్షన్. పొటాషియం, సిలికాన్, జెర్కోమియం, గ్యాలియం. అమ్మ ఇక్కడ పొటాషియం తప్ప రిమైనింగ్ అన్నిటి మనం సెమీ కండక్టర్స్గా యూజ్ చేస్తాం, దాన్ని వాడం. కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ 23 72 అయింది, 19 ఏమవుతుందన్నాడు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 23 అనేది 72 ఎలా అవుతుందో చూద్దామా. నాది దగ్గర 3 టైమ్స్ ఉందమ్మా. 3 టైమ్స్ చేసుకుంటే 69, దానికి +3 యాడ్ చేస్తే నాకు 72 వచ్చింది. అదే లాజిక్ కనుక దీనికి అప్లై చేస్తే 19 3 57 +3 60 ఉందో ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. నెక్స్ట్ గివెన్ సెట్. మనకు వచ్చి సెట్ ఇవ్వడం జరిగింది. అనాలజీ మా ఇది పోలిక పరీక్ష అన్నాడు, అవును కదా. సో పోలిక అంటే యాజ్ ఇట్ ఈస్గా వాడు ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్గా కింద కూడా ఉండే విధంగా ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 156 167 268 అదే యాజ్ ఇట్ ఈస్గా ఉన్న పోలిక ఎక్కడుందో మనం చెక్ చేయాల్సి ఉంటుందమ్మా ఇక్కడ. సో 156 6 + 6 12 7 + 7 14 8 + 8 16 12 14 16. సమ్ ఆఫ్ ద డిజిట్స్ తీసుకుంటున్నాను. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 1 + 5 + 6 = 12. 1 + 6 + 7 14 2 + 6 + 8 16. అదే పోలిక మళ్ళీ ఎక్కడుందో చూడాలి మనం. అమ్మ 1 + 4 + 5 10 2 + 3 + 5 10 3 + 2 + 5 10 1 + 6 + 5 12 5 + 2 + 5 + 7 14 4 + 5 + 7 16. అమ్మ 12 14 16 కరెక్ట్గా సరిపోయింది చూడు. ఆన్సర్ ఈస్ సి, పోలిక పరీక్ష. మిగతా కూడా చూద్దాం ఒకసారి. ఇది ఎంత వస్తుందమ్మా? 8 10 12 సంబంధం లేదుగా, అది వేరే ఇది వేరే. 6 7 8 10 12 కాదుగా. సో ఒక్క యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. అలా ఉన్నది ఆప్షన్ ఎక్కడుందమ్మా? సి, ఎనాలజీ అంటే పోలిక పరీక్ష. నెక్స్ట్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. మనకి ఇది కూడా ఎనాలజీనే. గుర్తుపెట్టుకో, ఎనాలజీలో ఈ సింబల్కి బిఫోర్ ఉండే ఎలిమెంట్స్కి ఆఫ్టర్ ఉండే ఎలిమెంట్స్ ఎటువంటి సంబంధం ఉండకూడదు. నువ్వు ఏమైనా RKGT నుంచి 14 ఎలా వచ్చిందో నువ్వు గుర్తుపట్టాలి. అదే లాజిక్ నువ్వు FWSHకి అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకసారి RKGT చూస్తే R అంటే 18, K అంటే 11, G అంటే 7, T అంటే 20. సో మొత్తాన్ని ఒకసారి సమ్ చేసి చూద్దామా. సమ్ చేస్తే 27 28 38 48 58 -2 56. నాకు 56 వచ్చింది. కానీ నాకు ఎంత ఉండాలి? 14 ఉండాలి. 14 4లు 56గా, అంటే బై 4 చేస్తేనేగా నాకు 56 వస్తుంది. బై 4 చేసుకుంటే దాని వాల్యూ ఎంత? 14. సరిపోయిందా? అలాగే FWSH. F అంటే 6, W అంటే 23, S అంటే 19, H అంటే 8. వాడు బై 4 చేస్తాడు కాబట్టి మనం కూడా బై 4 చేసుకోవాలమ్మా. బై 4 చేసుకుంటే సో ఎంత వస్తుంది? యూనిట్ డిజిట్ రాసిన 8 16 17 18 19 20 25 2 3 4 5 అది ఏదో మిస్ అయింది. 6 9 9 18 19 20 26 2 3 4 5 56 ఏగా సమ్. Here the sum of the place values of the numbers is 56 and it is divided by 4. That is equal to again 14, which is my answer. Unda? Yes. Option is P. Next one. Pointing towards a woman in a photograph, Meera said. ఒక ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తిని చూపిస్తూ మీరా ఈ విధంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు మా?
మై మదర్ ఇన్ లా ఈజ్, నా అత్తగారు ఎవరంటే, నా అంటూ చెప్తుంది ఎవరు ఇక్కడ, మీరా. మీరా ఏం చెప్తుంది, నా అత్తగారు ఎవరంటే ఈజ్ ద వైఫ్ ఆఫ్ హర్ ఫాదర్స్ ఓన్లీ సన్. మనం చాలాసార్లు చెప్పుకున్నామా, ఎప్పుడు కూడా క్వశ్చన్ని మనం ఆఫ్కి బిఫోర్ అంతా వదిలేసేయండి. సో వైఫ్ ఆఫ్ అనే పదం ఉందిగా, మొత్తాన్ని వదిలేసేసేసి హర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయి. ఇక్కడ హర్ అంటే ఎవరు, ఇక్కడ స్పీకర్ ఏమో మై అని చెప్తుంది. హర్ అనే పదం కానీ హిజ్ కానీ ఇవన్నీ కూడా ఫోటోల వ్యక్తి గురించి మాట్లాడతాయమ్మా. సో అక్కడ ఉన్నటువంటి ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరంటే వాళ్ళ గురించి చెప్తున్నాడు కదా. హర్ అంటే ఎవరు ఇక్కడ, ఫోటోలో ఉన్న వ్యక్తి. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి యొక్క ఫాదర్, ఆయనకి ఓన్లీ సన్. ఆ ఓన్లీ సన్కి వైఫే ఎవరో కాదు, మా అత్తగారు. మా అత్తగారు ఎవరంటే మై మదర్ ఇన్ లా ఈజ్, మీరా వాళ్ళ అత్తగారు ఎవరంటే ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తికి నాన్న ఉన్నాడు కదా, ఆ నాన్న వాళ్ళ ఓన్లీ సన్. అమ్మాయి వాళ్ళ నాన్నకి ఏకైక కొడుకు అంటే అమ్మాయి వాళ్ళ బ్రదరు, సోదరుడు. ఆ బ్రదర్కి వైఫ్ అంటే వాళ్ళ వదిన. సో వాళ్ళ వదిన మా అత్తగారు అని అంటున్నారు, అవునా. సో మనం క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. హర్ అంటే ఇక్కడ ఫోటోల వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా చూడమ్మా. హర్ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫీమేల్ కదమ్మా. హర్ ఫాదర్స్ ఓన్లీ సన్, అమ్మాయి వాళ్ళ నాన్నకి ఏకైక కొడుకు అంటే అమ్మాయి వాళ్ళ బ్రదరు. ఆడికి వైఫ్ ఎవరు కాదు, నా అత్తగారు. నాకు అత్తగారు అనే మాట మీరా అనే అమ్మాయి చెప్తుంది కాబట్టి, సో మీరా ఈజ్ అ ఫీమేల్ గర్ల్. వాళ్ళ అత్తగారు అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మ అని అర్థం, ఓకేనా. సో మీరా వాళ్ళ అత్తగారు ఎవరంటే, అంటే మీరా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మ ఎవరంటే ఆ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఒక తండ్రికి ఏకైక కొడుకు వాళ్ళ భార్య, అది దాని అర్థం, ఓకేనా. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి, హౌ ఈజ్ మీరాస్ హస్బెండ్ ఈజ్ రిలేటెడ్ టు ఉమెన్. ఆ ఉమెన్కి, ఆ ఫోటో ఉన్న వ్యక్తికి మీరా వాళ్ళ హస్బెండ్ ఏమవుతారు అదే అడిగాడు. సో ఏమవుతున్నాడు, ఆ ఫోటో ఉన్న వ్యక్తి యొక్క సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆ సోదరుని కొడుకు, అంటే నా బ్రదర్కి కొడుకు. మై బ్రదర్స్ సన్ ఈజ్ మై నెఫ్యూ. బ్రదర్స్ అని ఎవరు, నెఫ్యూ. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. తెలుగులో చూద్దామా. ఒక ఫోటోలోని మహిళను చూపిస్తూ మీరా ఇలా అన్నారు, ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ మీరా ఇలా అన్నారు. ఏమని అన్నారంటమ్మా, ఆమె తండ్రి యొక్క ఏకైక కుమారుని భార్య నా అత్తగారు. ఆమె అంటే ఫోటో వ్యక్తే కదా, ఫోటోలోని వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. సో ఆమె అంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. సో ఆ ఫోటోలో ఉన్న ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె తండ్రికి యొక్క ఏకైక కుమారుని భార్య నాకు అత్తగారు. ఈమె ఎవరంటే నాకు అత్తగారు. అత్తగారు అంటే ఆమె కొడుకుని నేను పెళ్లి చేసుకోవాలి. నేను అంటే ఎవరిక్కడ, మీరా, అవునా. సో మీరా చెప్తుంది నా హస్బెండ్ వాళ్ళ అమ్మ ఎవరంటే ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి వాళ్ళ నాన్నకి ఏకైక కొడుకు వాళ్ళ భార్య. సో ఆమె తండ్రి యొక్క ఏకైక కుమారుని భార్య నా అత్తగారు. ఆమె అంటే ఫోటోలోని వ్యక్తి కదమ్మా, ఆ ఫోటోలోని వ్యక్తి యొక్క తండ్రి, ఆ తండ్రికి ఏకైక కుమారుడు అంటే మా సోదరుడు. మా సోదరుని భార్య ఎవరంటే అని చెప్తున్నట్టు అనమాట. ఆ ఫోటో వ్యక్తి యొక్క తండ్రికి కుమారుని భార్య ఎవరంటే నాకు అత్తగారు. అయితే నా క్వశ్చన్ ఏంటి, అయితే మీరా యొక్క భర్త ఆ మహిళకు ఏమవుతారు. సో మీరా వాళ్ళ భర్త ఇతనేగా, ఇతను ఆ మహిళకు, ఫోటోలో ఉన్న మహిళకి ఏమవుతారు, వాళ్ళ అన్న కొడుకేగా. అన్న కొడుకుని ఏమంటాం, మేనల్లుడు. ఆన్సర్ ఈస్ సి. ఇక్కడ ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకో, మీ అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవరైనా కానీ వాళ్ళ బిడ్డల్లో అబ్బాయి అయితే మేనల్లుడు అని పిలవాలి, అమ్మాయి అయితే మేనకోడలు అని పిలవాలి. అంతేగాని తెలుగులో నేను అబ్బాయి కాబట్టి మా తమ్ముడు కొడుకుని కొడుకు అని చెప్పేసి ఇంగ్లీష్లో సన్ అని పెట్టకూడదు. హీఈస్ మై నెఫ్యూ, మేనల్లుడు అని మాత్రమే పెట్టాలి, జాగ్రత్త. ప్రాబ్లం నెంబర్ 74. Ramu travels 20 meters straight in north direction. Then he turns to his right and travels 20 meters. Again he travels 10 meters northeast direction and turns right and travels 20 meters. Again he turns to right and travels 20 meters. Again he turns to his left and travels 20 meters. In which direction is he now traveling? అతను ఇప్పుడు ఎటువైపు ప్రయాణిస్తున్నాడు. అమ్మ ఎటువైపు చెప్తున్నాడు, అవునా. స్టార్టింగ్ పాయింట్ నుంచా ఎండింగ్ పాయింట్ నుంచా వాడు ఏం చెప్పట్లా మనకి. కాబట్టి మనం ఏం చేయగల, సింప్లీ వాడు కుడి చేతి వైపు వెళ్తున్నాడు, ఎడమ చేతి వైపు వెళ్తున్నాడు, ఇది చూసుకుంటే చాలు మనం, అంతే. రాము ఉత్తరం వైపు తిరిగి నేరుగా 20 మీటర్లు ప్రయాణించాడు. అమ్మా వాడు మొదటగా ఉత్తరం వైపు వెళ్ళాడమ్మా. వాడు ఎంత వెళ్ళాడు కూడా నాకు అనవసరం, ఎందుకంటే నాకు డైరెక్షన్ ఒకటే కావాలి, డిస్టెన్స్ నాకు పని లేదు. నెక్స్ట్ ప్రయాణించి కుడివైపు నాకు తిరిగి 20 మీటర్లు ప్రయాణించాడు. అమ్మ ఇక్కడ నుంచి కుడివైపు అంటే తూర్పు, ఇది ఉత్తరం పైకి, ఇది తూర్పు, అది నార్త్, ఇది ఈస్ట్. తర్వాత
మళ్ళీ ఈశాన్య దిశగా 10 మీటర్లు. అమ్మా ఇక్కడ నుంచి ఈశాన్యం అంటే ఇది, ఈశాన్య రాష్ట్రాలు అంటే 7 సిస్టర్స్ ఇటు సైడ్ ఉంటాయి మనకి. ఈశాన్యం ప్రయాణించి కుడివైపునకు తిరిగి 20 మీటర్లు ప్రయాణించాడు. అమ్మా ఇక్కడ నుంచి కుడి, అమ్మా ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను నార్త్ వైపు ఉన్నాను, కుడివైపు తిరుగు అనగానే వెంటనే 90 డిగ్రీస్ మనం చెప్పకుండానే తిరిగేస్తాం కదా. సో ఎప్పుడైనా సరే దీని ఇప్పుడు ఈశాన్యం వైపు ఉన్నాను, అక్కడ నుంచి కుడి తిరగమంటే ఎంత యాంగిల్ అని చెప్పి అడగం, డైరెక్ట్గా 90 డిగ్రీస్ తీసుకుంటాం. అప్పుడు ఇక్కడ నేను ఎక్కడికి వస్తున్నట్టు, ఆగ్నేయానికి వస్తున్నట్టు గుర్తుపెట్టుకో. ఆగ్నేయానికి ఉన్నాను, ప్రయాణించాను. మరలా అక్కడ నుండి కుడివైపునకు 20 మీటర్లు. అమ్మా ఇప్పుడు ఆగ్నేయం వైపు ఉన్నా, అక్కడ కుడి చేతి వైపు అంటే నైరుతికి వస్తాను, నైరుతికి వస్తాను. అది ఎంత డిస్టెన్స్గో నాకు అనవసరమ్మా. మళ్ళీ ఎడం వైపు తిరిగి 20 మీటర్లు ప్రయాణిస్తే, అమ్మ ఇప్పుడు నైరుతి ఉన్నాను కదా, అక్కడ నుంచి ఎడం వైపు అంటే మళ్ళీ ఎక్కడికి వస్తున్నాను, ఆగ్నేయానికి వస్తున్నాను. 20 మీటర్లు ప్రయాణిస్తే ప్రస్తుతం అతను ఏ దిశ వైపు ప్రయాణిస్తున్నాడు, ఎటువైపు వెళ్తున్నాడు, ఆగ్నేయమేగా. అతను ఎటువైపు వెళ్తున్నాడు అని చెప్పాడు. ఇనీషియల్ పాయింట్ నుంచి మనకి ఎక్కడ కూడా ఏం అడగలేదమ్మా, కాబట్టి అతను ఆగ్నేయానికి వెళ్తున్నాడు. ఆన్సర్ ఈస్ బి. సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. అమ్మ ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఇంగ్లీష్లో చూద్దామా. రాము ట్రావెల్స్ 20 మీటర్స్ స్ట్రైట్. అమ్మా ఇక్కడ ఒక గుర్తుపెట్టుకో, వాడు అడిగింది లాస్ట్లో ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ వాకింగ్ నౌ ఆర్ హీ ట్రావెలింగ్ నౌ. అతను ఇప్పుడు ప్రెసెంట్ ఎటువైపు నడుస్తున్నాడు అన్నాడు అంతే. ఇనీషియల్ నుంచి ఎటువైపు ఉన్నాడని మనకి ఎక్కడ చెప్పాల. ఇనీషియల్ నుంచి ఎటువైపు ఉన్నాడు అని అడిగితే మాత్రం డెఫినెట్లీ విత్ డిస్టెన్స్తో సహా మనం తీసుకోవాల్సిందే. కానీ వాడు ఇనీషియల్ నుంచి అడగలేదు, అలా అడగలేదు కాబట్టి చిట్ట చివరిగా ఎటువైపు నడుస్తున్నాడు అని తెలుసుకుంటే చాలు మనం, ఇంకా అంతమించి నాకేం అవసరం లేదు. ఓకేనా. అసలు దీనికోసం మనం డయాగ్రామ్ కూడా గీయకల, పెన్ తిప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు కరెక్ట్గా మాట్లాడితే. సో రాము ట్రావెల్స్ 20 మీటర్స్ స్ట్రైట్ ఇన్ నార్త్ డైరెక్షన్. మొదటిగా వాడు నార్త్ వైపు వెళ్ళాడు, పైకి వెళ్ళాడు, ఇనిషియల్ పాయింట్ నుంచి నార్త్కి వెళ్ళాడు. ఎంత వెళ్ళాడు నాకు అవసరం లేదు మా. దెన్ టర్న్స్ రైట్, అక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు అంటే ఈస్ట్కి 20. అగైన్ హీ ట్రావెల్ 10 మీటర్స్ టు నార్త్ ఈస్ట్, ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్ వైపు వెళ్ళాడు అంటే ఇటు సైడ్. అండ్ టర్న్స్ రైట్, ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు. గుర్తుపెట్టుకో, రైట్ అన్నా లెఫ్ట్ అన్నా ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్. వాడు చెప్పకపోతే, వాడు చెప్తే స్పెషల్గా 45 అనో 135 అనో అప్పుడు తీసుకోవాలి తప్ప, లేదు అంటే 90ని ఖచ్చితంగా తీసుకుంటాం. ఈస్ట్ నుంచి నువ్వు ఇక్కడ నుంచి ఉన్నావు, ఇక్కడ నుంచి ఉన్నావు, కుడివైపు తిరుగు అన్నాను. కుడివైపు తిరుగు అనగానే వెంటనే ఏం చేస్తాను, వెస్టర్న్ వైపు తిరిగేసి చూస్తాను తప్ప ఎంత యాంగిల్ చూడాలో చెప్పు అని ఎవడు అడగడు. కాబట్టి కుడివైపు తిరుగు అనగానే ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీ తీసేసుకుంటాం. ఎడం వైపు తిరుగు అనగానే ఎగ్జాక్ట్లీ ఎడం వైపు 90 డిగ్రీస్ తీసేసుకుంటాం. ఓకేనా. రైట్, ఇక్కడ చూడు, ఈశాన్యం వైపు వెళ్ళాడు కదా, నార్త్ ఈస్ట్ వైపు వెళ్ళాడు. అండ్ టర్న్స్ టు రైట్, మరి ఇక్కడ నుంచి ఈ నార్త్ ఈస్ట్కి రైట్ సైడ్ అంటే సౌత్ ఈస్ట్ వైపుకి వచ్చినట్టు. ఓకే. అండ్ టర్న్స్ టు రైట్, మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నాడు. అమ్మ ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ టర్న్ అంటే సౌత్ వెస్ట్. అండ్ అగైన్ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్, ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే మళ్ళీ ఇటు సైడ్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ వాకింగ్ నౌ, చివరిగా వాడు ఎటువైపు వెళ్తున్నాడు, సౌత్ ఈస్ట్ వైపు వెళ్తున్నాడు. మా సౌత్ ఈస్ట్. ఆన్సర్ ఏంటి, ఆగ్నేయం. ఆన్సర్ ఈస్ బి. సెకండ్ ఆప్షన్. ఇఫ్ ఏ అంటే ant is equal to 49, gun is equal to 42, then what is the code for fat అని అడిగాడు. అవునా. సో ఏంటి ant అంటే 49 అంట. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, కానీ తర్వాత వచ్చిన పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే కాదు, కాబట్టి అది కాదు. సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ తీసుకుందామంటేనేమో ఏ అంటే 1, ఇది 14, ఇది 20. సో 34 + 1 35 వస్తుంది, కాబట్టి 49గా అయితే రాదు. కాబట్టి ఇంకోటి ఆలోచించాలిగా, వాటి యొక్క ఆపోజిట్ పేర్స్ తీసుకుందామా. ఏ అంటే ఆపోజిట్ పేర్ లెటర్ జెడ్, ఎన్ అంటే ఎమ్, టీ అంటే జీ గ్రాండ్ ట్రంక్. జెడ్ 26, ఇదేమో 13, ఇదేమో 7. సో 13కి 7 యాడ్ చేస్తే 20, 20కి 26 యాడ్ చేస్తే 46. కానీ నాకు రావాలి 49. ఓకే, 3 ఇంక్రీజ్ చేశాడు అనుకోవచ్చుగా. మొత్తం సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ చేసి 3 పెంచాడు అనుకుందాం. వెయిట్ చేద్దాం, నెక్స్ట్ కూడా అదే లాజిక్ ఉండాలి. అమ్మ జీ ఆపోజిట్ పేర్ లెటర్ టీ గ్రాండ్ ట్రంక్, ఎఫ్యూ ఫుల్, ఎంఎన్ మ్యాన్. సో టీ అంటే 20, ఎఫ్ అంటే ఫుల్ 6, తర్వాత ఎం అంటే 13. అమ్మ యాడ్ చేసి చూస్తే సో 23, 33, 39. సో 39 వస్తుంది, కానీ మనకు కావాల్సిందేమో 42. అమ్మ 39కి ఇంకొక 3 యాడ్ చేస్తే వచ్చేది 42నేగా, అంటే ఫిక్స్. వాడు ఏం చేస్తున్నాడు, సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ప్లేయర్స్ తీసుకొని వాడి యొక్క ప్లేస్ వాల్యూస్ యాడ్ చేసుకొని వచ్చిన రిజల్ట్కి 3 యాడ్ చేస్తున్నాడు. అదే లాజిక్ ప్రకారం FAT ఫ్యాక్ట్ తీసుకుంటే కనుక FU ఫుల్, A to Z, GT గ్రాండ్ ట్రంక్, U అంటే 21st లెటర్, G అంటే 26th లెటర్, ఇదేమో 7th లెటర్. మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్కి 3 యాడ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏమా. సో ఇక్కడ నాకు 47 + 10 57, మొత్తాన్ని యాడ్ చేసుకుంటే మనకు వస్తుంది 57. అండ్ మై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 75th క్వశ్చన్. రోల్ నెంబర్ 76.
if student is written as TVXHJTA in a code language, then how the word college in the same code language? మనం స్టూడెంట్ని ఈ విధంగా కోడ్ చేస్తే కాలేజ్ని ఏ విధంగా కోడ్ చేస్తాం అన్నాడు. కోడింగ్ అండ్ డీకోడ్లో మనకి మూడు స్టెప్స్ ఉంటాయి. నెంబర్ 1, సేమ్ లెటర్సా కాదా? కాదు, అన్ని డిఫరెంట్ లెటర్సే ఉన్నాయి. సో సేమ్ లెటర్స్ కానప్పుడు సెకండ్ స్టెప్ ఆపోజిట్ పేట్సా కాదా? ఆపోజిట్ పేట్స్లో SH హైదరాబాద్ సికింద్రాబాద్ H ఉంది, TG గ్రాండ్ ట్రక్ G లేదు, ఆపోజిట్ పేట్స్ కాదు. నౌ టేక్ ద ప్లేస్ వాల్యూస్. ప్లేస్ వాల్యూస్ తీసుకుంటే S అంటే 19, T 20, U 21, D 4, 5, 14, 20. అలాగే T 20, 22, 24, 8, 10, 20, 21. మా 19, 20 అయింది, +1, 20 +2, 21 +3 +4 +5 +6. మనం ఏని మొదటిసారి 1 అనుకుంటాం, రెండోసారి అది 1 + 26 27th లెటర్గా కూడా మనం దాన్ని భావించాల్సి ఉంటుంది. 27th లెటర్ ఎవరంటే ఏ. ఇక్కడ సో ఇక్కడ +7. వాడు న్యాచురల్ నెంబర్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే లాజిక్ ప్రకారం మనం కాలేజ్ తీసుకుంటే కనుక C 3, O 15, L 12, L 12, E 5, G 7, E 5. సో ఇక్కడ మనం +1 +2 +3 +4 +5 +6 +7. సో ఇది 4th లెటర్ D. Dతో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 3 ఉన్నాయి. వెయిట్ చేద్దాం. తర్వాత 17th లెటర్ Q, క్వీన్ 17. సో Q కూడా అన్నింటిలో ఉంది. తర్వాత 15th లెటర్ O, నా దగ్గర O ఒక్క B ఆప్షన్లో లేదు, ఇక్కడ మిగతా వాటిలో ఉంది. తర్వాత 12 + 4 16th లెటర్ P, నాకు P ఆప్షన్ 4th ప్లేస్లో ఉన్నది, C ఒక్కటే ఉంది. మిగతా ఆటోమేటిక్గా మనం అసలు చేయాల్సిన అవసరం లేదుగా, కాకపోతే నేర్చుకుంటాం కాబట్టి చెప్తున్నాను అంతే. ఓకేనా, సరిపోయిందా? సో ప్లేస్ వాల్యూస్ ప్రకారం తీసుకుంటే వాడు ఇంక్రీజింగ్ ఆర్డర్లో న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ ఉన్నాడు. సో దాని ప్రకారం ఆన్సర్ ఏంటంటే C. నెక్స్ట్ 77. If A is equal to 2, B is equal to 3, C is equal to 5, D is equal to 7. 2, 3, 5, 7, 11, 13 ఇవన్నీ కూడా మనకి పెయిర్ ఆఫ్ ప్రైమ్ లెటర్స్, ప్రైమ్ నెంబర్స్ కదా. సో లెటర్స్కి ప్రైమ్ నెంబర్స్ని అలొకేట్ చేసాడమ్మా. సో A, 2, B, 3, 5, 7, 11, 13 అలాగా మొత్తం మనకి 26 లెటర్స్కి తీసుకుంటే 100 కన్నా పైన, అంటే మనకి మొదటి 100 నెంబర్స్లో ఉండే ప్రైమ్ నెంబర్స్ 25 ఉంటాయి. సో మనకి 26ది కావాలంటే 100 వరకు మొత్తం రాసుకుంటూ వెళ్ళాలి. సాయంత్రం దాకా అక్కడే ఉంటాం మనం. సో మనం ఏం చేద్దామంటే సింప్లీ ఇక్కడ ఇచ్చిన వాటిలో వాడు ఇచ్చిన కోడ్ ప్రకారం FAME ఫేమ్ని వాడు ఏ విధంగా కోడ్ చేశాడు, ఈ విధంగా కోడ్ చేశాడు కదా. ఒక్కసారి క్లియర్గా చూస్తే FAMEలో మనకి E అంటే 11 అని మనకు తెలుసు, అవునా. ఈ లాస్ట్లో ఉన్నది 11 రిప్రజెంట్ చేస్తుంది అన్న సంగతి నాకు తెలుసు. కాబట్టి ఈ అనేది 11 అయినప్పుడు నెక్స్ట్ ఉన్న వాటిలో అతి దగ్గరగా ABCDEFG ఉంది కదా అమ్మ. ఒక్కసారి GH తీసుకుంటే కనుక సో EF వరకు వచ్చేసింది, GH కదా. సో G అనేది ఏమో నెక్స్ట్ 13 తర్వాత 13, 17 అవుతుంది, ఇదేమో 19th లెటర్ అవుతుంది. అంటే H అంటే 19th లెటర్ అని అర్థం, అవునా. సారీ FAME ఫేమ్ కదా అది, సారీ F అంటే ఇది కదా, సారీ F అంటే వాడు ఇచ్చాడు 13, అంటే F అనేది స్టార్టింగ్లో ఉంది, ఇది 13 రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ME ఫేమ్ కదా, ME ఇక్కడ నాకు M అంటే A అంటేనేమో 2, ఈ 2 ఏమో A కోసం. నాకు ఇచ్చిన FAME ఫేమ్ అనే వర్డ్ని నేను F అంటే 13, A అంటే వాడు ఇచ్చిన దాని ప్రకారం 2, E అంటే వాడు ఇచ్చిన దాని ప్రకారం 11 అయినప్పుడు ఆ మిగిలిపోయింది 41 అనేది ఎవరి కోసం? M కదా. నాకు హోమ్ HOME హోమ్లో కూడా M ఉంది, అంటే నాకు M అంటే 41, E అంటే 11 అంతగా నాకు తెలుసుగా. H అనేది ఇప్పుడు నేను చెప్పాను 19 అని. సో 19 ఉండి లేదు స్టార్టింగ్లో ఉంది లాస్ట్లో 11, 41 ఇక్కడేగా ఉంది, ఇంకెక్కడ లేదు చూడండి. ఆన్సర్ ఈస్ B. అంతేగాని మొత్తం అన్ని లెటర్స్కి ప్రైమ్ నెంబర్స్ని కలుపుకుంటూ వెళ్ళేసి చేస్తే సాయంత్రం దాకా అక్కడే ఉంటాం. అందుకని కామన్ లెటర్స్ని బేస్ చేసుకొని చేయడం జరిగింది. 78. If 25 + 83 + 62 46 అమ్మ నువ్వు 25, 83, 62 వీటిని ఏం చేస్తే నాకు 46 వస్తుంది అనేది నువ్వు కనిపెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒక్కసారి చూస్తే 25ని 2 5s are 10 ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్. సో ఆ సంఖ్యలోని అంకెల లబ్ధము,
అలాగే 8 3s 3 24, 6 2 12, 6 2s are 12. మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మా 24 36 46. సమ్ ఈస్ 46. సరిపోయిందా? అలాగే 24 తీసుకుంటే 2 4s are 8, 6 3s are 18, 2 5s are 10. సో 28 38 36 -2 36. సరిపోయిందా? సో ఇప్పుడు మనం 97 ప్లస్ 55 ప్లస్ 82 దాని వాల్యూ కావాలమ్మా. సో 9 ఏళ్ళు 63 ప్లస్ 5 5లు 25 ప్లస్ 8 2 16. సో 6 ప్లస్ 5 11, 11 ప్లస్ 3 14. 1 మా 4తో ఎక్స్ట్రీమ్స్లో ఉన్న ఆన్సర్ ఒకటే ఉంది. ఆన్సర్ ఈస్ డి. మీకోసం 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 1 8 ప్లస్ 2 10. సరిపోయిందా? 79. On which date Z's Wednesday will fall in the year April 2001? అమ్మ ఏప్రిల్ 2001లో నాకు ఆ నెలలో వెడ్నెస్డే ఎప్పుడు వస్తాయి అమ్మా? ఇక్కడ గుర్తుపెట్టుకో, వాడు ఏ డేట్ అనేవని ఏ మంత్ ఏ ఇయర్ ఇచ్చినా సరే ఆ మంత్లో ఏ రోజో మనం ఈజీగా కనుక్కోవచ్చుమా. దానికోసం ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఫస్ట్ డేట్ ఆఫ్ ద ఏప్రిల్ 2001 ఈ డేట్ కనుక్కోవాలి. మనకి ఆ రోజు ఏంటో తెలుసుకోవడానికి మనం చెప్పుకున్న షార్ట్కట్ ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ ఇప్పటివరకు 2001 ఇయర్స్ కదా ప్రజెంట్ ఇయర్, ఇప్పటివరకు కంప్లీట్ అయిపోయిన ఇయర్స్. దాన్ని నేను విడగొడతానమ్మా. ఎలా విడగొడతానంటే 2000 ఇయర్స్గా విడగొడతాను. 2000 ఇయర్స్గా విడగొట్టేసి ప్రజెంట్ ఇయర్ 2001ని పక్కన రాసుకుంటానమ్మా. ఇది లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అంటే నాన్ లీప్ ఇయర్ అనే విషయం మర్చిపోకూడదు. మనం కనుక్కోవాలి ఏప్రిల్ 1వ తారీఖు కనుక్కోవాలి. సో దానికోసం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్. ఏప్రిల్ 1వ తారీఖు నాకు కావాలి కాబట్టి 1. జనవరి మంత్లో మొత్తం 31 రోజులు ఉంటాయి కాబట్టి 7th డివిజన్ చేస్తే రిమైండర్ 3 అంటే విషమ దినాలు. మిగులు దినాలు ఎన్ని? 3. అలాగే ఫిబ్రవరి మంత్ నాన్ లీప్ ఇయర్ కాబట్టి 28 డేస్ ఉంటాయి. ఆడ్ డేస్ ఎంత అంటే 0. మార్చ్ 31 డేస్ ఉంటాయి కాబట్టి ఆడ్ డేస్ ఎంతమ్మా? 3. సో మొత్తాన్ని పక్కన పెట్టుకో. 2000 సంవత్సరాలకు ఉండే ఆడ్ డేస్ ఏంటంటే 0 సింప్లీ. ఓకేనా? సో మనం చెప్పుకుంటామా 5310 అనే కోడ్ చెప్పుకుంటాం, గుర్తుందా? సో 400 8 ఇది 100 200 300 400 ఇలా 400 800 1200 ఇలాగా సెంచరీ ఇయర్స్ లీప్ ఇయర్స్గా ఉంటే దాని కోడ్ ఎంత అంటే 0. సో అలాగే 2000 సంవత్సరాలకి ఆడ్ డేస్ విషమ దినాలంటే 0 వచ్చేస్తాయి. దానికోసం మొత్తం చేయనవసరం లేదు. ఓకే, సో 3 6 1 7 క్యాన్సిల్. మొత్తం ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి అంటే 0. మా 0 ఈజ్ నథింగ్ బట్ సండే. ఇప్పుడు 1వ తారీఖు ఏంటి అంటే సండే. 1వ తారీఖు ఏంటంటే సండే. సో నాకు సండే వచ్చింది, కానీ నాకు కావాల్సింది ఏ రోజు? వెడ్నెస్డే. అమ్మ నాకు ఫస్ట్ డే సండే అయితే 2వ తారీఖు మండే, 3వ తారీఖు ట్యూస్డే, 4వ తారీఖు థర్స్డే. సో నాకు మొదటి థర్స్డేనే వెడ్నెస్డే మనకు కావాల్సిన వెడ్నెస్డే కదా. మా 1వ తారీఖు సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. మనకు కావాల్సింది వెడ్నెస్డే. మొదటి వెడ్నెస్డే నాకు 4 వచ్చింది. 4తో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఒకటే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈరోజు నాకు వెడ్నెస్డే అయితే 7 రోజుల తర్వాత మళ్ళీ వెడ్నెస్డే వస్తుందిగా. దానికి 7 యాడ్ చేస్తే 11 సరిపోయిందా? ఇంకొక 7 యాడ్ చేస్తే 18, ఇంకొక 7 యాడ్ చేస్తే 25, ఇంకొక 7 యాడ్ చేస్తే 32. ఏ నెలలో కూడా 32 రోజులు లేవుగా, కాబట్టి అది నాకు పనికిరాదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ నాకు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న వాల్యూ ఏంటో కావాలి అంటున్నాడు మా. రైట్, ఒక్కసారి 12 22 16 18 ఇవి చూస్తుంటే నాకు ప్రైమ్ నెంబర్స్ గుర్తొస్తున్నాయమ్మా. ఇవి ప్రైమ్ నెంబర్స్ కాదు కదా అన్నమాక జాతి చూడు. మనకి ఒక్కసారి ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 అండ్ సో ఆన్. ఒక్కసారి ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే ఇక్కడ మనకి 12 కనిపిస్తుంది నాకు కదా. 12కి దగ్గరలో ఉన్న ప్రైమ్ నెంబర్ 13 -1. తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 17 -1 16. 13 ప్రైమ్ నెంబర్ -1. 13 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 17 -1. 17 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 19 -1. సరిపోయిందా? 19 -1 18. ఆ తర్వాత 23 -1 22. వాడు ప్రైమ్ నెంబర్స్ తీసుకొని వాడి ప్రీవియస్ నెంబర్స్ని ఇక్కడ రాసుకున్నాడమ్మా. అదేవిధంగా ఇక్కడ 23 ప్రీవియస్ నెంబర్ ఎవరంటే 22, ప్రైమ్ నెంబర్ 23 -1. అలాగే 29కి -1 28,
అలాగే 31కి -1 30, అలాగే 37 -1 36. సరిపోయిందా? అంటే ఆన్సర్ ఏంటమ్మా? 36 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ మై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. వాడు లాజిక్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ తీసుకొని దాని ప్రీవియస్ నెంబర్ రాసుకుంటున్నాడు అంతే. 81 స్టేట్మెంట్స్ అండ్ assertions and reasons. Study the information given below and answer the questions. ఇక ఆన్సర్స్ చెప్పమంటున్నాడమ్మా. క్రింది వానిలో సరైన సమాచారాన్ని గుర్తించండి. ఓకే, క్వశ్చన్ వాడు ఆప్షన్స్ ఇచ్చాడమ్మా. ఏ ఎప్పుడు పెట్టాలి BCD అనేది. క్వశ్చన్లోకి వెళ్దాం. 81 నుంచి డైరెక్షన్స్ ఇవన్నీ. 81 assumptions. When the body is completely or partially immersed in liquid, its weight decreases. శరీరాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా ద్రవంలో ముంచినప్పుడు దాని బరువు తగ్గుతుంది. అవును, నిజమే కదమ్మా. మనం నీటిలోకి ఒక వస్తువుని కానీ ఒక మనిషిని కానీ మనం నీటిలో మునిగినప్పుడు నీటిలో ఉండేటువంటి ఆ ఏవైతే ఉంటాయో పార్టికల్స్ అవన్నీ కూడా ఒక వస్తువు దాంట్లో మునగడం కారణం చేత ఇవన్నీ కూడా వాటి స్థానాన్ని దూరంగా వెళ్తాయి. వెళ్ళి ఇక్కడ మధ్యలో ఉన్న దాన్ని వీటిని అప్లిఫ్టింగ్ పైకి తోస్తూ ఉంటాయి. వాడి వెయిట్ ఏం చేస్తుంటుంది? వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఆ వెయిట్ ఏం చేస్తుందంటే దాన్ని లోపలికి పోరా అని పంపిస్తూ ఉంటుంది. నీళ్ళు ఏం చేస్తుంటే నువ్వు బయటికి పోరా అని చెప్పి బయాన్సీ ఫోర్స్ ఇక్కడ యూజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీ పైకి లెగిస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి బరువు తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో అది నిజమే. శరీరాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా ద్రవంలో ముంచినప్పుడు దాని బరువు తగ్గుతుంది. అది నిజమే, 100కి 100% నిజం అది. సో స్థానభ్రంశం చెందిన ద్రవం యొక్క అధిక సాంద్రత కారణంగా బరువు తగ్గుతుంది. అమ్మ, అధిక సాంద్రతకి దీనికి సంబంధం లేదమ్మా. ఇక్కడ మనకు బయాన్సీ ఫోర్స్ అప్లై జరగడం వల్ల ఇది జరుగుతుంది, అంతే తప్ప అధిక సాంద్రత వల్ల కాదు. సో ఇక్కడ నాకు సంబంధం లేదు ఇది. సో ఆన్సర్ ఇస్ దానికి ఇది అసలు ఎక్స్ప్లెనేషనే కాదు. సో ఏ సరైనదే కానీ ఆర్ సరైనది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. దీని ఆప్షన్ మిస్టేక్ వచ్చిందమ్మా, ఏ అది. అజంప్షన్స్. కార్బోహైడ్రేట్స్ ప్రొవైడ్ ఎనర్జీ టు ద బాడీ. మా కార్బోహైడ్రేట్స్ బాడీకి ఎనర్జీని ఇస్తాయి. అవును, నిజమే. మనం కార్బోహైడ్రేట్స్ రోజు తీసుకుంటూ ఉంటాం కదా, సో దానివల్ల మనకి ఎనర్జీ వస్తుంది. నిజమే. ఒబేసిటీ ఈజ్ కాజ్డ్ బై హై ఇంటేక్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్లో అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. ఎస్, ఇది కూడా నిజమే. మనం ఎక్కువగా రైస్ తీసుకోవడం వల్ల లావుగా తయారవుతారు. అవునా? సో కార్బోహైడ్రేట్స్ శరీరానికి శక్తిని అందిస్తాయి. అవును, కార్బోహైడ్రేట్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. అవును, రెండు కూడా నిజమే. కానీ ఈ శక్తిని ఇవ్వడానికి ఈ ఊబకాయం ఇవ్వడానికి సంబంధం లేదు. రెండు నిజాలే, కానీ దీనికి మొదటి దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేది రెండవది కాదు. రెండు నిజమే, కానీ ఇది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాబట్టి ఒక్కసారి మనం ఆప్షన్స్లో చూద్దామా. ఆప్షన్స్ సరిగ్గా చూద్దామా. నెంబర్ 1, ఏ మరియు ఆర్లు రెండు సరైన ప్రకటనలే. కారణం ఆర్ నిశ్చితం నాకు సరైన వివరణ ఇస్తుంది, లేదు ఇవ్వట్లా. ఏ అండ్ ఆర్లు రెండు సరైన ప్రకటనలే, కానీ కారణం ఆర్ ఏకు సరైన వివరణ కాదు. ఎస్, రెండు సరైనవే. మొదటిది రెండవది రెండు నిజమే. కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మనం ఎక్కువగా లావు అవుతాం, ఊబకాయం వస్తుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మనకి శక్తి కూడా వస్తుంది. రెండు నిజమే, కానీ కారణం అనేది నిశ్చితం ఏకు సరైన వివరణ కాదు. కాబట్టి ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ అమ్మా. నెక్స్ట్, ఒక వార్తాపత్రికలోని ప్రకటన ఈ విధంగా ఉంది. ఎలా ఉందంటే, ఎక్స్ సంస్థ యొక్క స్వచ్ఛమైన మరియు సహజమైన తేనె కొనండి. ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఏమని అంటే బై ద ఎక్స్ కంపెనీస్ ప్యూర్ అండ్ న్యాచురల్ హనీ ఏ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నానంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం అడిగింది వాడు అజంప్షన్స్. అజంప్షన్స్ అంటే ఊహలు. ఎవరి ఊహలు అంటే నీ ఊహో నా ఊహో కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకో, అజంప్షన్స్ ప్యూర్లీ థింక్ యాజ్ ఏ స్పీకర్. ఒక స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచన చేస్తే సో దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ఊహిస్తామని చెప్పాలి. ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వ్యక్తి తాలూకా ఆలోచనని రిప్రజెంట్ చేయాలి ఇక్కడ అజంప్షన్స్లో. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది నేను, మా తేనె స్వచ్ఛమైన తేనె, ఇంకా ప్రపంచంలో ఇంకా ఎవడు ఇవ్వలేడు అన్నంతగా మేము ఇస్తాం. అవునా? ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకో, బై ద ఎక్స్ కంపెనీస్ ప్యూర్ అండ్ న్యాచురల్ హనీ. సో ఇక్కడ
మా తేనె కొనండి అని చెప్తున్నాను. ఇక్కడ మా తేనె కొనండి అనే యాడ్ ఇస్తున్నాను అంటే దానికోసం కొన్ని డబ్బులు మేము ఖర్చు పెట్టుకుంటాం. కాబట్టి ఆ ప్రకటన చూసిన ప్రతి ఒక్కరూ కూడా మా ప్రోడక్ట్ని కొంటారు అనే ఆలోచనతోనే మేము ఉంటాం. ఎవరంటే మేము అంటే ఇక్కడ స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్, నో అదర్ కంపెనీ సప్లైస్ ప్యూర్ అండ్ న్యాచురల్ హనీ. మా వేరే కంపెనీ గురించి మనం అక్కడ డిస్కషన్స్ తీసుకురాకూడదు. ఎందుకంటే నేను అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది నా కంపెనీ గురించి కాదు కాబట్టి వేరే కంపెనీ గురించి అసలు మనం మాట్లాడకూడదు. సంబంధం లేదు నాకు, అది తీసేయి. పీపుల్ విల్ రీడ్ అడ్వర్టైజ్మెంట్. ఖచ్చితంగా నేను అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నానంటే అర్థం ఏంటి? సో ప్రతి ఒక్కరూ అది చూడాలి అని చెప్పేసి. సో మనం ఐఏసీ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయినప్పుడు ప్రతిసారి కూడా యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచెస్ కోసం మనకి న్యూస్ పేపర్లో వాటిల్లో కూడా మనం యాడ్ ఇవ్వడం జరిగింది. సో ఆ యాడ్ని ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి చూడాలి, మా ఐఏసీకి కాల్ చేయాలి, కాల్ చేసి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి వాళ్ళకి తర్వాత జాబులు తెచ్చుకోవాలి అనే ఆలోచనతో ఐఏసీ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం పూర్తిగా ఎవరు ఆలోచించాలంటే స్పీకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆలోచన చేయాలి. అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నామంటే అది ప్రతి ఒక్కరూ చూస్తారు, చూడాలి అనే ఆలోచనతోనే స్పీకర్ ఉంటాడు. ఓకే, నెక్స్ట్, మరి ఏ ఇతర స్వచ్ఛమైన అని అడుగుతున్నాడు. అసలు ఇతర సంస్థల గురించి మనకి డిస్కషన్ రావద్దు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది నేను నా కంపెనీ గురించి నేను మాట్లాడుకుంటా, పక్కన కంపెనీతో నాకు సంబంధం లేదు. అలాగే ప్రజలు ప్రకటన చదువుతారు ఖచ్చితంగా. సో మొదటిది తప్పు, రెండవది రైట్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. Next one, problem number 84. There has been unprecedented increase in the influx of the villages into urban areas as the failure of the crops again and again has been pushed them into precarious economic conditions. Statements and assumptions చెప్తున్నాడు మా వీడు. Assumptions అంటే ఊహలు. సో ప్రకటన, పదే పదే పంట వైఫల్యం వారిని ప్రమాదకర ఆర్థిక పరిస్థితుల్లోకి నెట్టివేసినందున గ్రామస్తులు పట్టణ ప్రాంతాలకు తరలి రావడంలో అపూర్వమైన పెరుగుదల ఉన్నది అంటాడు. సో పంట నష్టం ఎక్కువగా ఉండడం కారణంగా ప్రతి సంవత్సరం పంటల నష్టాల్లో వెళ్ళిపోవడం వల్ల ఇంకా మనకి వ్యవసాయం వద్దు అని చెప్పేసి పట్టణాలకి పనులు చేసుకోవడానికి రైతులందరూ కూడా తరలి వెళ్ళిపోతున్నారు అంటున్నాడు. సో తీసుకోవాల్సిన చర్యలు, ఒక అధికారిగా నువ్వు ఎలాంటి చర్యలు తీసుకుంటావు అని అంటున్నాడమ్మా. గ్రామస్తులకు వారి గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను అందించాలి, అది వారిని నిలదొక్కునేలా చేస్తుంది. సో పంటకాలం ఏదైతే ఉందో ఆ పంటకాలం టైంలోనేమో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, మిగతా కాలంలో మాత్రం వాళ్ళకి వ్యవసాయం కాకుండా వేరే ప్రత్యామ్నాయ వనరులు ఏదైనా చూపిస్తే కనుక వాళ్ళు అక్కడే ఉంటారని చెప్తున్నాడు. ఎస్, తీసుకోవచ్చు. నెక్స్ట్, వలస వచ్చిన గ్రామస్తులకు మనుగడ సాగించడానికి పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు కల్పించాలి. నో, వాళ్ళు అక్కడే ఉండే విధంగా చేయాలి తప్ప వాళ్ళని పట్టణానికి వలస వచ్చే విధంగా ప్రోత్సహించకూడదు. అలా చేయడం వల్ల ఎవరు కూడా వ్యవసాయానికి ముందుకు రారు, దానివల్ల మనకి ప్రొడక్షన్ ప్రాబ్లం అవుతుంది. ఆన్సర్ ఈస్ ఓన్లీ వన్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లమ్, స్టేట్మెంట్, రవి హ్యాస్ 5 pens. మరి రవి దగ్గర 5 పెన్నులు ఉన్నాయి. ప్రాబ్లం నెంబర్ 85. రవి దగ్గర 5 పెన్నులు ఉన్నాయి. నో వన్ ఎల్స్ ఇన్ ద క్లాస్ హ్యాస్ 5 pens. సో క్లాస్లో ఇంకా ఎవరి దగ్గర 5 పెన్నులు లేవు. ఆల్ ద స్టూడెంట్ హ్యాడ్ పెన్స్ ఇన్ ద క్లాస్. అందరి దగ్గర పెన్స్ ఉన్నాయి అన్నాడు. మనం ఎలా డిసైడ్ చేస్తాం ఉన్నాయో లేవో? నో, వి కాంట్, చెప్పలేం. ఆల్ ద స్టూడెంట్ హ్యాడ్ 5 pens. అందరి దగ్గర 5 pens ఉన్నాయా? నో, చెప్పలేం. వాడు చెప్పాడు నో వన్ ఎల్స్, ఇంకెవరి దగ్గర లేవు అన్నాడు. తప్పు. సమ్ స్టూడెంట్స్ హ్యాడ్ మోర్ దాన్ 5 pens. కొంతమంది దగ్గర 5 కన్నా ఎక్కువ ఉన్నాయి అన్నాడు. ఏమో, ఇట్స్ అ పాసిబిలిటీ, చెప్పలేం, మనం కన్ఫర్మేషన్ చేయలేం. ఓన్లీ వన్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ హ్యాడ్ ఎగ్జాక్ట్లీ 5 pens. అవును, ఎందుకంటే నో వన్ ఎల్స్ అనే మాట మాట్లాడాడు. సో ఇక్కడ రవి తప్ప ఇంకెవరి దగ్గర 5 పెన్నులు లేవు, అవునా? సో ఓన్లీ వన్ స్టూడెంట్ దగ్గర మాత్రమే 5 పెన్నులు ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? డి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే తెలుగులో ఇచ్చాడమ్మా. రవికి 5 పెన్నులు ఉన్నాయి, తరగతిలో మరెవరికి 5 పెన్నులు లేవు. నెంబర్ 1, తరగతిలోని విద్యార్థులందరి దగ్గర పెన్నులు ఉన్నాయి అని చెప్పలేం. తరగతిలోని విద్యార్థులందరికీ 5 పెన్నులు ఉన్నాయి చెప్పలేం. కొంతమంది విద్యార్థులలో 5 కంటే ఎక్కువ పెన్నులు ఉన్నాయి చెప్పకూడదు. తరగతిలో ఒకే ఒక విద్యార్థి దగ్గర మాత్రమే 5 పెన్నులు ఉన్నాయి. అవును, వాడు ఎవడంటే రవి. ఆన్సర్ ఈస్ డి. విష్మా, ప్రాబ్లం నెంబర్ 86 to 87. 5 people ABCDE buy 5 different items. సో డిఫరెంట్ ఐటమ్స్ కొనుక్కోవడం జరిగిందమ్మా. నేమ్లీ షర్ట్, టై, కోట్, రింగ్ అండ్ గగల్ ఆన్ డిఫరెంట్ డేస్. A person buys only one item in a day. There were 3 people between C and Ma.
మన దగ్గర మొత్తం 5 మనుషులు ఉన్నారు. వీళ్ళు 5 డిఫరెంట్ ఐటమ్స్ని కొన్నారంట. అయితే ఎవరెవరు ఏం కొన్నారు అనేది నువ్వు ఇప్పుడు కనిపెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. సో 3 persons between, there were 3 persons between C and the man who bought the shirt. అమ్మా వాళ్ళు డిఫరెంట్ డేస్ అన్నాడు చూడమ్మా, డిఫరెంట్ డేస్ అన్నాడు ఇక్కడ. ఓకే, 3 persons ఉన్నారంట. సి మరియు ఎవరైతే షర్ట్ కొనుక్కున్నారో, సి అలాగే షర్ట్ కొనుక్కున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరి మధ్యలో 3 వ్యక్తులు ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ ఇంగ్లీష్ చెప్పి తర్వాత తెలుగు చెప్తానమ్మా. డి బైస్ ద రింగ్. డి అనేవాడు కొనుక్కున్నాడు రింగ్. డి ఈజ్ ఇమ్మీడియట్లీ అబౌవ్ ద బి. బికి ఇమ్మీడియట్లీ అబౌవ్ అంటే వెంటనే పైన ఉండాలి డి. డి ఏం కొనుక్కున్నాడు? డి బైస్ ద రింగ్. డి అనేవాడు రింగ్ కొనుక్కున్నాడు. అండ్ డి ఈజ్ ఇమ్మీడియట్లీ అబౌవ్ ఆఫ్ బి. హూ, ఇక్కడ హూ అనే పదం ఎవరి గురించి అంటే బి గురించి మాట్లాడుతుందమ్మా. బి డస్ నాట్ బై గోగల్. బి అనేవాడు గోగల్ కొనుక్కోలేదు, గోగల్స్ కొనలేదమ్మా. దెర్ ఈస్ 1 person between బి అండ్ ఈ. బికి ఈకి మధ్యలో కేవలం ఒక్కడే వ్యక్తి ఉండాలి, బిఈ ఆర్ ఈబి. అండ్ ఈ ఈజ్ బిలో ఆఫ్ డి. డి కన్నా కింద మాత్రమే ఈ అనేవాడు ఉండాలి. రైట్. సో ఇవి వాడిచ్చింది. మనం తెలుగులో చూద్దాం ఒకసారి. ఏబిసిడిఈ అనే 5 వ్యక్తులు చొక్కా, టై, కోటు, రింగు, గాగుల్ అనే 5 వస్తువులను వేరు రోజుల్లో కొనుగోలు చేశారు. ఒక వ్యక్తి ఒక రోజులో ఒక వస్తువును మాత్రమే కొంటాడు. సి మరియు చొక్కా కొనుగోలు చేసిన వ్యక్తికి మధ్య ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. సో సికి చొక్కా కొనుగోలు చేసిన వ్యక్తికి మధ్యలో 3 ఉన్నారమ్మా. నెక్స్ట్ సి మరియు కోటు కొనుక్కున్న వారి మధ్య 2 వ్యక్తులు ఉన్నారు. ఈ పాయింట్ ఎక్కడ మిస్ అయింది మనకి నాకు ఇంగ్లీష్లో. 2 people buy the goods between C and the person who bought coat. సికి కోట్కి మధ్యలో 2 ఉండాలి. సి మరియు కోట్ కొనుగోలు చేసిన వ్యక్తుల మధ్యలో 2 వ్యక్తులు ఉండాలి. డి రింగ్ కొనుక్కున్నాడు. డి గాగుల్ కొనని బికి పైకి వెంటనే ఉన్నాడు. సో బికి పైన వెంటనే డి ఉండాలి. డి అనేవాడు గోగుల్ కొనుక్కున్నాడు. ఓకే, బి మరియు ఈల మధ్య ఒక వ్యక్తి ఉన్నారు. ఓకే, డి కింద ఈ ఉన్నారు. ఇవి మనకి ఇచ్చినటువంటి డేటా. ఇప్పుడు ఎవరెవరు ఎప్పుడు వాళ్ళ ఆర్డర్ ఏంటి? సపోజ్ ఇప్పుడు మనకి మండే నుంచి ఫ్రైడే దాకా ఉండాలా ఏమైనా చెప్పాడంటే ఏం చెప్పలేదు కదా, నేనే ఉరామరిగా తీసేసుకుంటున్నాను అమ్మా. సో డే 1 మండే అనుకుంటున్నా, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. మొత్తం 5 రోజుల్లో 5 వ్యక్తులు ఎవరెవరు ఏం కొన్నారో చూద్దాం మనం ఒకసారి. ఓకే, నెక్స్ట్ డి కన్నా కిందనే ఈ ఉండాలి అన్నాడు. డి కన్నా కింద బి కూడా ఉండాలి. అంటే డి కనీసంలో కనీసం ఇక్కడైతే ఉండాలి. డి రింగ్ అనుకుంటే పాసిబిలిటీస్ ప్రకారం డి కింద జస్ట్ బిలోలో మాత్రం బి ఉండాల్సిందే. సో డి కన్నా కింద ఈ కాబట్టి ఇక్కడ ఈ, కానీ ఈ కన్నా 1 గ్యాప్ తర్వాత బి ఉండాలి. కానీ ఇక్కడ అదొక ఛాన్స్ లేదు చూడు, అంటే అక్కడ డి రాకూడదు నాకు, అవునా? సో నాకు అక్కడ డి ఉండకూడదు. ఇక్కడ డి పెట్టాను అనుకో, డి కన్నా కిందనే బి 1 గ్యాప్ తర్వాత ఈ, ఇదొక ఛాన్స్. అలాగే డి ఇక్కడ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయిగా. సో ఇక్కడ నేను డి పెట్టాను అనుకో, ఒక ఛాన్స్ ప్రకారం డి కిందనే జస్ట్ బిలోలో బి ఉండాలమ్మా. డి అనేవాడు ఏం కొన్నాడంటే రింగ్. డి అనేవాడు రింగ్ కొనుక్కున్నాడు. డి రింగ్. డి కన్నా జస్ట్ బిలోలో బి 1 గ్యాప్ తర్వాత కింద ఎవరు ఉండాలంటే ఈ. డి కిందనే ఈ ఉండాలి కాబట్టి సో బి 1 గ్యాప్ తర్వాత ఇక్కడ ఎవరు వస్తారు? ఈ అనేవాడు రావాలి. ఓకేనా? నెక్స్ట్ నాకు సికి 3 places తర్వాత షర్ట్ అన్నాడు. సి ఇక్కడ పెడితే 1 2 3 ప్లస్తో షర్ట్. సి ఇక్కడ పెడితే 1 2 3 పైన ఛాన్స్ లేదు కాబట్టి వీడు డెఫినెట్లీ సి అవ్వాలి. ఇక మిగిలిపోయిన ఎవరు ఏనైనా. సికి 1 2 3 places తర్వాత షర్ట్, ఇక్కడ షర్ట్ వస్తుంది. అమ్మ ఇక్కడ సి పెడితే 1 2 3 places తర్వాత షర్ట్ ఉండాలి, కానీ ఆల్రెడీ రింగ్ ఉంది అంటే ఇక్కడ సి రాదు. ఇక్కడ సి పెట్టామనుకో మరి 3 places అవతల ఉండాలిగా. సో ఆ కేసు కుదరదు. దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. నాకున్న ఏకైక పాసిబిలిటీ ఇది ఒక్కటి మాత్రం. ఓకే, నెక్స్ట్ మా సికి 2 places తర్వాత కోట్ ఉండాలి. సికి 2 places తర్వాత ఉన్నటువంటి ఏకి కోట్, ఇక్కడ కోట్ వచ్చేస్తుంది.
మా బి గర్గల్ కాదు అన్నాడు. ఇంకా గర్గల్స్ కొనేది ఎవరు? సీనేగా గర్గల్. ఇక నాకు మిగిలిపోయిన వస్తువు ఒకటి ఉంది చూడండి. ఏమున్నాయి? కోటు, టై ఒకటి ఉంది. ఆ టై ఎవరిదంటే బి. టై ఎవరిదంటే బి. ఓకేనా? క్వశ్చన్కి వెళ్దాం. ద కోట్ వాజ్ పర్చేజ్డ్ బై హూమ్. కోటు ఎవరి చేత కొనబడింది? కోటు కొనుక్కుంది ఎవరు ఇక్కడ? ఏ. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. 29. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ డి అండ్ ఈ? డి మరియు ఈల మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? అమ్మ డి ఇక్కడ, ఈ ఇక్కడ, వాళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారంటే ఇద్దరు ఉన్నారు. ఆన్సర్ ఈస్ సి. ప్రాబ్లం నెంబర్ 88 to 90. Carefully study the criteria given below and answer the following questions according to the criteria given. Renowned automobile manufacturer wants to hire a senior manager for its operations in India. మా భారతదేశంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆటోమొబైల్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ భారతదేశంలో వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి వాళ్ళ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అయితే వాళ్ళు ఒక సీనియర్ మేనేజర్ కోసం వెతుకుతున్నారు. అయితే ఆ సీనియర్ మేనేజర్కి ఏమేం కావాలి అంటే క్యాండిడేట్ మస్ట్, అతనికి ఏం కావాలంటారంటే మస్ట్ బీ ఏ MBA గ్రాడ్యుయేట్ ఇన్ ఫైనాన్స్ ఆర్ మార్కెటింగ్ యాజ్ హిజ్ ఆర్ హర్ స్పెషలైజేషన్. సో క్యాండిడేట్కి వాళ్ళు ఏమేమి కావాలి అని కోరుకుంటారంటమ్మా. సో ఆ క్యాండిడేట్ ఎవరైతే సీనియర్ మేనేజర్గా రావాలనుకుంటున్నారో వాళ్ళు మస్ట్గా MBA చేసి ఉండాలి. MBA దేంట్లో చేసి ఉండాలంటే ఫైనాన్స్ ఆర్ మార్కెటింగ్ అనే పదం వాడుతున్నాడు. సో ఖచ్చితంగా ఫైనాన్స్ కానీ మార్కెటింగ్ కానీ మనం పర్టికులర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 70% మార్క్స్ ఇన్ MBA. అంతే కదమ్మా, MBAలో వాడికి 70% మార్క్స్ రావాలి అని అంటున్నాడు. 70% మార్క్స్ ఉండాలి అంటున్నాడు. మస్ట్ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఎ సేల్స్ మేనేజర్ ఫర్ అట్లీస్ట్ 5 years. మా గుర్తుపెట్టుకో, మస్ట్ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఎ సేల్స్ మేనేజర్ అట్లీస్ట్ 5 years. మా అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 5 years ఉండాలి అంటున్నాడు. మా ఈ 5 years ఎందులో ఉండాలంటే యాజ్ ఎ సేల్స్ మేనేజర్. సేల్స్ మేనేజర్గా అతని ఎక్స్పీరియన్స్ 5 years ఉండాలి అని అంటున్నాడు. మా ఆ తర్వాత థర్డ్ కండిషన్ చూద్దాం. మస్ట్ హ్యావ్ వర్క్డ్ యాజ్ అ సేల్స్ మేనేజర్ ఫర్ అట్లీస్ట్ 5 years అయిపోయింది కదా. మస్ట్ నెక్స్ట్ కండిషన్ చూద్దాం. మస్ట్ నాట్ అండర్ 50 years ఆఫ్ ఏజ్ అండ్ నాట్ ఎక్సీడ్ 55 years ఆఫ్ ఏజ్. సో అతని ఏజ్ 50 కన్నా తక్కువ ఉండకూడదు, అంటే 50 years ఉండొచ్చు. అలాగే 55 దాటకూడదు, అంటే మ్యాక్సిమం 55. అంటే మనకి ఏజ్ లిమిట్ ఇస్తున్నాడమ్మా. ఏజ్ లిమిట్ అనేది మనకి 50 years నుంచి 55 years వరకు తీసుకోవచ్చు. 55 కూడా ఉండొచ్చు. యాజ్ ఆన్ 16th January, ఎప్పటికంటే 16th January 2012, 2012 జనవరి 16 నాటికి వాళ్ళ ఏజ్ ఇలా ఉండాలి. మస్ట్ బీ ప్రొఫిషియంట్ ఇన్ ఫ్లూయెంట్ అని ఉండాలమ్మా. ప్రొఫిషియంట్ ఇన్ అట్లీస్ట్ 2 foreign languages అమాంగ్ జర్మన్, స్పానిష్, జపనీస్, మ్యాండరిన్. మా వాడు ఒక 4 లాంగ్వేజ్లు ఇస్తున్నాడు. మా జర్మన్, స్పానిష్, జపనీస్, మ్యాండరిన్. ఈ 4 లాంగ్వేజెస్లో కనీసం ఏదైనా 2 లాంగ్వేజ్ల్లో మాత్రం అతను ఫ్లూయెంట్గా పర్ఫెక్ట్గా ఉండాలి అంటున్నాడు. ఇఫ్ ఆల్ ద అబవ్ క్రైటీరియా ఆర్ సాటిస్ఫైడ్ దెన్ హీ ఆర్ షీ విల్ బీ సెలెక్టెడ్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్. ఎవరైతే పర్సన్ పైన చెప్పినటువంటి కండిషన్స్ అన్నిటినీ కూడా సాటిస్ఫై చేస్తాడో అతనికి హ్యాపీగా మనం జాబ్ ఇచ్చేసేసి పంపించండి అని చెప్పాడమ్మా. అలాగే కొన్ని సబ్ కండిషన్స్ కూడా ఇస్తున్నాడు. అంటే అందరికీ అన్నీ ఉండవు, సో కొన్ని మిస్ అవుతాయి. అవి ఇక్కడ వీడు చెప్పడం జరుగుతుందమ్మా. సో ఆ సబ్ కండిషన్స్ ఏం చెప్తున్నాడు చూద్దామా. ఫస్ట్ ఇంగ్లీష్ అయిపోయి తర్వాత తెలుగు చెప్తాను. హౌఎవర్ ఇఫ్ ద క్యాండిడేట్ సాటిస్ఫైస్ ఆల్ ద క్రైటీరియా ఎక్సెప్ట్ ఎ ఫ్యూ, కొన్ని వదిలేస్తున్నాడు. ఎలాంటివిమ్మా? ఎక్సెప్ట్ 2. అమ్మా సెకండ్ కండిషన్ మనకి దేని గురించి మాట్లాడింది ఇందాక గతంలో. సెకండ్ పాయింట్ అనేది మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 70% మార్క్స్ ఇన్ MBA అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఒకవేళ ఎక్సెప్ట్ 2 కనుక లేకపోతే, అంటే MBAలో అతనికి 70% కావాలని అడిగాను. ఒకవేళ అమ్మ అట్లీస్ట్ అంటే అర్థం ఏంటి? కనీసం, అంటే కనీసం నాకు 70% అయినా కావాలి. ఒకవేళ 70% కన్నా తక్కువగా అతనికి మార్క్స్ వచ్చినట్లయితే 70% కన్నా మార్క్స్ తక్కువగా వచ్చినట్లయితే అప్పుడు ఏం చెప్తారమ్మా? ఇఫ్ హీ ఆర్ షీ అచీవ్స్ మోర్ దాన్ 65% ఇన్ MBA. మా 70 లేకపోయినా పర్లేదు కానీ 65 కన్నా ఎబో ఉండాలి. అంటే ఇప్పుడు MBAలో 65 లేదా అంతకన్నా మోర్ దెన్ అన్నాడు కదా,
65% కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 65 to 70 ఉంటే అప్పుడు ఏం చేయాలి, దెన్ హీ ఆర్ షీ షుడ్ బి రిఫర్డ్ టు ద చైర్మన్ ఆఫ్ ద కంపెనీ. అప్పుడు నువ్వు డెసిషన్ తీసుకోవడానికి లేదమ్మా, నువ్వేం చేయాలంటే సింప్లీ చైర్మన్ దగ్గర పంపించాలి అంతే. సో చైర్మన్ డెసిషన్ తీసుకుంటారు, నీకు ఆ సంబంధం లేదు. ఓకేనా. సో నాకు మార్క్స్ ఎంబీఏలో ఒరిజినల్గా 70% కావాలి. ఒకవేళ 70% కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఇక లీస్ట్ గెస్ట్ 65 అంతకన్నా ఎక్కువ ఉండాలి తప్ప, అంతకన్నా తక్కువ ఉంటే మాత్రం డైరెక్ట్గా రిజెక్ట్ చేసేయచ్చు. ఓకే. సో ఒకవేళ 65 కన్నా ఎక్కువ ఉందనుకో అప్పుడు మనం చైర్మన్ దగ్గర రిఫర్ చేయాలి. నెక్స్ట్ ఎక్సెప్ట్ కండిషన్ 3. అమ్మ కండిషన్ 3 ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ 5 years యాజ్ అ సేల్స్ మేనేజర్ అన్నాడు. మా గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఇక్కడ సెకండరీ కండిషన్ ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుందంటే అతనికి సేల్స్ మేనేజర్గా 5 years ఎక్స్పీరియన్స్ లేకపోతేనే సెకండరీ కండిషన్ కదా. బీ కేర్ఫుల్, ఈ మాట నాకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అతనికి ఎక్స్పీరియన్స్ 5 years యాజ్ ఏ జూనియర్ యాజ్ ఎ సేల్స్ మేనేజర్గా లేకపోతేనే అప్పుడు ఏం చేయాలంట, ఇఫ్ హీ ఆర్ షీ వర్క్డ్ యాజ్ ఎ అబ్రాడ్ ఫర్ అట్లీస్ట్ 4 years. సో అప్పుడు అతను అబ్రాడ్లో 4 years మినిమం పనిచేసి ఉండాలి యాజ్ ఏ సేల్స్ మేనేజర్. గుర్తుపెట్టుకో, ఇది అబ్రాడ్ అనే కండిషన్ నాకు ఎప్పుడు వస్తుందంటే ఎక్స్పీరియన్స్ 5 years లేకపోతేనే వస్తుంది, లేకపోతే రాదమ్మా. దెన్ హీ ఆర్ షీ ఈజ్ టు బి రిఫర్ టు ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అప్పుడు మనం అతన్ని ఏం చేయాలంటే వైస్ ప్రెసిడెంట్ దగ్గర పంపించాలి. సో విపి వైస్ ప్రెసిడెంట్ దగ్గర పంపించాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మా కండిషన్ నెంబర్ 5. మా 5th కండిషన్ ఏంటి, అతనికి 2 languages రావాలి, ఫారెన్ లాంగ్వేజెస్ 2 ఉండాలని చెప్పి, జర్మన్, స్పానిష్, జపనీస్, మ్యాండరిన్. ఈ 4 లాంగ్వేజెస్లో ఎనీ 2 ఏదైనా సరే 2 రావాలని చెప్పాను. ఒకవేళ అతనికి 2 లాంగ్వేజెస్ రాకపోతే అప్పుడు ఏం చేయాలా, ఇఫ్ ద పర్సన్ ఈజ్ ప్రొఫిషియంట్ in the at least one of the 4 languages mentioned above and he is a Russian. ఒకవేళ 2 రాకపోతే కనీసం వాటిల్లో ఆ 4 లాంగ్వేజ్లో ఏదో ఒక్క లాంగ్వేజ్ వచ్చి ఉండి అండ్ ఈజ్ అ రష్యన్ అయి ఉండాలి. అది ఇంకా రిమైనింగ్ ఎవరికి కూడా అవకాశం లేదమ్మా, కేవలం ఒక రష్యన్స్కి మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నాడు వాడు. దెన్ హీ ఆర్ షీ ఈజ్ రిఫర్డ్ టు ద CEO ఆఫ్ ద కంపెనీ. అటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని మనం ఏం చేయాలంట, CEOకి రిఫర్ చేయాలి అని చెప్తున్నాడు. మా ఎవరికి, CEOకి రిఫర్ చేయాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఈచ్ క్యాండిడేట్ ఈజ్ గివెన్ యాజ్ ఆన్ 16th January 2012. సో నీకు కొన్ని రెజ్యూమ్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళ ఏజెస్ కానీ అన్నీ కూడా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ కూడా 16th January 2012 అప్పటికి నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని చెప్తున్నాడు మా. నెక్స్ట్ ఒకసారి తెలుగు మనం చూద్దాం. నెక్స్ట్ 88 బాన్ ఆన్. మా ఇక్కడ డైరెక్ట్గా తెలుగు ఇంగ్లీష్ ఇచ్చారు క్వశ్చన్, ఒకసారి ముందుకెళ్దాం, తెలుగు ఉంటుంది. రైట్. సో ఇక్కడ తెలుగు ఇచ్చారు చూడమ్మా. క్రింది ఇవ్వబడిన ప్రమాణాలను జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు ఇచ్చిన ప్రమాణాల ప్రకారం క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ప్రఖ్యాత ఆటోమొబైల్ తయారీదారు భారతదేశంలో తన కార్యకలాపాలకు సీనియర్ మేనేజర్ను నియమించాలనుకుంటున్నారు. అయితే అభ్యర్థి తప్పనిసరిగా అతనికి ఏమేం కావాలని చెప్తున్నాడు మా, అతను లేదా ఆమె స్పెషలైజేషన్గా ఫైనాన్స్ లేదా మార్కెటింగ్లో MBA గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి, MBA గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి మార్కెటింగ్ లేదా ఫైనాన్స్లో. నెక్స్ట్ సరిపోయిందా, MBAలో కనీసం 70% మార్కులు కలిగి ఉండాలి, 70% మార్కులు కలిగి ఉండాలి. కనీసం 5 సంవత్సరాలు సేల్స్ మేనేజర్గా పనిచేసి ఉండాలి, సేల్స్ మేనేజర్గా కనీసం 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ 5 years. 16 జనవరి 2012 నాటికి 50 సంవత్సరాల లోపు ఉండకూడదు, అంటే 50 కింద ఉండకూడదు, 50 ఉండొచ్చు, అంతకన్నా పైన ఉండొచ్చు. మరియు 55 సంవత్సరాలకు మించకూడదు, 50 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు, మ్యాక్సిమం 55 ఉండొచ్చు. నెక్స్ట్ జర్మన్, స్పానిష్, జపనీస్, మ్యాండరిన్లలో కనీసం ఏదైనా 2 విదేశీ భాషల్లో నిపుణులై ఉండాలి, ఏదైనా 2 భాషలు ఖచ్చితంగా వచ్చి ఉండాలి అన్నాడు మా. పై అన్ని ప్రమాణాలు సంతృప్తి పరిస్తే అప్పుడు అతను లేదా ఆమె సీనియర్ మేనేజర్గా ఎంపిక చేయబడతారు. అయితే కొన్ని మినహా మనకి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఇస్తున్నాడు. ప్రమాణం నెంబర్ 2 కాకుండా, అంటే MBAలో ఒరిజినల్గా 70% కావాలని అడిగాం. ఒకవేళ వాడికి 70% లేదు అనుకుంటే కనుక అప్పుడు సెకండరీ కండిషన్ ఏంటి, సో 65% కన్నా ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి, MBAలో 65 కన్నా ఎక్కువ ఉండాలి అంటాడు. అప్పుడు అతడు లేదా ఆమెను సంస్థ యొక్క చైర్మన్ దగ్గరికి సూచించబడాలి, చైర్మన్ దగ్గర పంపిస్తే ఆయన తీసుకుంటాడు నిర్ణయం ఏంటి అనేది. అలాగే ప్రమాణం నెంబర్ 3, ప్రమాణం నెంబర్ 3 మనకు దేని గురించి మాట్లాడుతుంది, అతనికి సేల్స్ మేనేజర్గా ఎక్స్పీరియన్స్ 5 years ఉండాలన్నాడు. ఒకవేళ అతనికి ఎక్స్పీరియన్స్ 5 years లేకపోతే అప్పుడు ఏం చెప్తున్నాడు, కనీసం 4 సంవత్సరాలు విదేశాలలో పనిచేసి ఉంటే అప్పుడు అతను లేదా ఆమె సంస్థ ఉపాధ్యక్షులు సూచించాలి.
ఒకవేళ నాకు సేల్స్ గుర్తుపెట్టుకు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎక్స్పీరియన్స్ సేల్స్ మేనేజర్గా 5 years లేకపోతే అప్పుడు అబ్రాడ్లో పనిచేసిన అనుభవం 4 సంవత్సరాలు ఉండాలి. అప్పుడు మనం వైస్ ప్రెసిడెంట్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ నెంబర్ 5, 5వ ప్రమాణం దేని గురించి మాట్లాడుతుందమ్మా. సో పైన పేర్కొన్న 4 భాషలలో మా 5వది మాకు జర్మన్, స్పానిష్, జపనీస్, మ్యాండరిన్ ఈ 4ట్లో ఏదైనా 2 లాంగ్వేజెస్ రావాలి. ఒకవేళ 2 కనుక రాకపోతే అప్పుడు కనీసం ఒకదానిలో నైపుణ్యం ఉండాలి అని అంటాడు. మరియు ఆ వ్యక్తి రష్యన్ అయితే ఈ 4 లాంగ్వేజెస్లో ఏదో ఒక్క లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, అలాగే వాళ్ళొక రష్యన్ అయి ఉండాలి అంటున్నాడమ్మా. అయితే అతను లేదా ఆమెను సంస్థ సీఈఓకి సూచించాల్సి ఉంటుంది అని చెప్తున్నాడమ్మా. ఓకే. సో ఇందాక చదివిందా మొత్తం, ఇక్కడ కూడా చదివానమ్మా. మోహన్ వాస్ born on February 29, 1960. 1960లో పుట్టాడు మోహన్. మోహన్ వర్క్ యాజ్ ఎ సేల్స్ మేనేజర్ ఇన్ జర్మనీ ఫర్ 7 years. అతను పుట్టింది 1960లో కాబట్టి ప్రస్తుతం మంది 2012 నాటికి ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఒక 40 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 12 సంవత్సరాలు, మొత్తం 52 సంవత్సరాలు. మనకి ఏజ్ ఓకే. ఏజ్ ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించిన డేటా రాసుకున్నాం ఇక్కడ. సో మోహన్ అనే పర్సన్ యొక్క ఏజ్ ఇచ్చాడమ్మా 52 years. ఓకే, సాటిస్ఫైడ్. తర్వాత వైల్ ఇన్ జర్మనీ, అతను జర్మనీలో సేల్స్ మేనేజర్గా పనిచేశాడు 7 years. అంటే అతని ఎక్స్పీరియన్స్ ఎంత ఉందమ్మా? 7 years యాజ్ ఎ సేల్స్ మేనేజర్గా. ఓకే, ఎక్కడ? జర్మనీలో. వైల్ ఇన్ జర్మనీ హీ లర్న్ టు స్పీక్ జర్మన్ అండ్ బికమ్ అన్ ఎక్స్పర్ట్. జర్మన్లో ఉన్నప్పుడు అతను జర్మన్ నేర్చుకుని ఎక్స్పర్ట్ అయ్యాడు అంట. సో అంటే వాడికి జర్మన్ వచ్చు. While doing MBA in MIT, which is one of the reputed colleges in the country, he learned to speak Spanish and become an expert. అంటే అతనికి జర్మన్లో పనిచేసినప్పుడు జర్మన్లో ఎక్స్పర్ట్ అయ్యాడు, MBA చేసేటప్పుడేమో స్పానిష్లో ఎక్స్పర్ట్ అయ్యాడు అని చెప్తున్నాడు. మనకు అవసరం 2 లాంగ్వేజ్లు వచ్చేసాయి అమ్మ. అలాగే అతను వైల్ డూయింగ్ MBA అన్నాడు. MBA చేశాడని చెప్పాడుగా, MBAలో చేశాడు, MBA చేశాడు. తర్వాత he learned to speak Spanish and become an expert. He secured 75% marks in MBA. అతను MBAలో ఎన్ని మార్కులు వచ్చినాయంటే 75% మార్క్స్ వచ్చినాయి అన్నాడు. సో ఇప్పుడు చూడగానే స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేశారు కాబట్టి మనం డైరెక్ట్గా సెలెక్ట్ చేయొచ్చు అనుకుంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే నాకు ఇచ్చిన డేటాలో ఒక్కసారి ఫస్ట్ కండిషన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ కండిషన్లో వాడు ఏం చేశాడంటే MBA ఫైనాన్స్ ఆర్ మార్కెటింగ్లో అతనికి 70% మార్క్స్ రావాలి అని చెప్పుకున్నాడు కదా. ఫైనాన్స్ ఆర్ మార్కెటింగ్ అనే పదం వాడాలి, కానీ వాడు MBA చేశారని చెప్పాడే కానీ ఎక్కడ చేశాడో మనకు మెన్షన్ చేయాల. దేంట్లో, ఏ స్ట్రీమ్లో, మార్కెటింగా, ఫైనాన్సా, ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు. కాబట్టి ఆన్సర్ డేటా ఇన్యాడిక్వేట్. అతను ఎక్కడ కూడా MBA చేశాడా లేకపోతే ఎక్కడ అనేది మనకి ఎక్కడ మెన్షన్ చేయాల. MBAలో ఫైనాన్సా మార్కెటింగా అనేది మనకు చెప్పలేదు కాబట్టి ఆన్సర్ ఇస్ డేటా ఇన్సఫిషియంట్. డేటా సరిపోదు. ఆన్సర్ ఇస్ డి, 4th ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 89. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రీవియస్ ప్రాబ్లంకి ఏం చేస్తారంటే ఆన్సర్ సెలెక్టెడ్ అని పెట్టుకుంటారు. జాగ్రత్త. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. భాస్కర్ వాజ్ 53 years old. అతనికి 53 years. ఓకే, హ్యాపీ. హ్యాస్ బీన్ ఏ సేల్స్ మేనేజర్ ఇన్ జపాన్ ఫర్ పాస్ట్ 7 years. సేల్స్ మేనేజర్గా 7 years నుంచి జపాన్లో పనిచేస్తున్నాడు. హీ ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ 3 foreign languages, నేమ్లీ స్పానిష్, జర్మన్ అండ్ రష్యన్. అసలు రష్యన్ నుంచి నాకు అవసరమే లేదు, నేను అడగల నీకు. నేను స్పానిష్ అడిగాను, జర్మన్ అడిగాను. నాకు అవసరం లేని ఏ ఇన్ఫర్మేషన్ నా పక్కన అవసరం లేదు నాకు. జర్మన్, స్పానిష్ 2 లాంగ్వేజ్లో. ఓకే. నెక్స్ట్ అచీవ్డ్ 69% మార్క్స్ ఇన్ MBA అండ్ హిజ్ స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్. అతను MBA చేశాడు ఎందులో అంటే ఫినాన్స్లో. కానీ ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయంటే 69% వచ్చాయి. సాటిస్ఫైడ్ అంటే సాటిస్ఫైడ్ కాదు. సో ఇప్పుడు భాస్కర్ సాటిస్ఫైస్ ఆల్ ద అబవ్ కండిషన్ ఎక్సెప్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ MBA మార్క్స్ పర్సంటేజ్ తెలియనప్పుడు ఈ క్వశ్చన్కి డేటా ఇన్యాడిక్వేట్ కదా.
తెలియనప్పుడు నేను ఏం చేయాలి? క్లోజ్ చేసేద్దామంటే, రిజెక్ట్ చేద్దామంటే చేయకూడదు. ఎందుకంటే నాకు ఎంబీఏలో 70% మార్క్స్ లేకపోతే సబ్ కండిషన్ ఉంది. అప్పుడు కనీసం 65% కన్నా ఎక్కువ ఉండాలన్నాడు. ఉంది. అప్పుడు అతని కేసు మనం ఏం చేయాలి? చైర్మన్ ఆఫ్ ద కంపెనీకి రిఫర్ చేయాలి. అంతేగాని నువ్వు రిజెక్ట్ చేయకూడదు. మా చైర్మన్ దగ్గర పంపిస్తే ఆయన చూసుకుంటాడు. సో కండిషన్ బి చూడమ్మా, ఏం చెప్తున్నా? ఆప్షన్ బి, ఇఫ్ ద క్యాండిడేట్ హ్యాస్ టు బి రిఫర్డ్ టు ద చైర్మన్ ఆఫ్ ద కంపెనీ, చైర్మన్ దగ్గర పంపించాలి. ఎస్, అదేగా ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. సో సెండ్ హిమ్ టు చైర్మన్. అతను మనం ఎక్కడ పంపించాలంటే చైర్మన్ దగ్గర పంపించాలి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 90. అభిరామ్ అచీవ్డ్, ఈ ప్రాబ్లం కొంచెం జాగ్రత్త చూడమ్మా. అభిరామ్ అచీవ్డ్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్ ఎంబీఏ. ఎంబీఏలో మార్కెటింగ్ చేశాడమ్మా విత్ 74% ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ కాలేజ్. అమ్మా అతను ఎంబీఏ చేశాడు, 74%, స్పెషలైజేషన్ మార్కెటింగ్ వచ్చేసిందా? సో ఎంబీఏ చేశాడు, మార్కెటింగ్లో 74%, మనకి 70 చాలు. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్, 1 and 2. He worked as a sales manager in London for 4 years. అతను లండన్లో సేల్స్ మేనేజర్గా 4 years పనిచేశాడు. జాగ్రత్త, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మెయిన్ హార్ట్ ఇక్కడ నుంచే చూడాలి. లండన్ ఫర్ అన్ ఐటీ కంపెనీ, ఒక ఐటీ కంపెనీలో అతను సేల్స్ మేనేజర్గా లండన్లో 4 years పనిచేశాడు. అండ్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ఇండియా ఎవర్ సిన్స్. అప్పటి నుంచి అతను ఇండియాకి వచ్చి ఇండియాలో పనిచేస్తున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అండ్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ఇండియా సిన్స్, అప్పటి నుంచి ఇండియాకి వచ్చాడు. లండన్లో 4 years సేల్స్ మేనేజర్గా పనిచేశాడు, అక్కడి నుంచి ఇండియాకు రిటర్న్ వచ్చాడు, అప్పటి నుంచి ఇండియాలో పనిచేస్తున్నాడు. ఈ మాట మనకు చాలా ఇంపార్టెంట్. అతను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎంత అనగానే స్టూడెంట్ చేసే తప్పు 4 years అనుకుంటారు. నో, అతను లండన్లో 4 years పనిచేశాడు ప్లస్ ఇండియాలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇండియాలో ఎంతకాలంగా పనిచేస్తున్నాడు అది చెప్పు నాకు ముందు. ఇండియాలో ఎప్పుడు వచ్చాడో తెలీదు, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడో తెలీదు. అంటే అతని యొక్క ఎక్స్పీరియన్స్ పూర్తిగా నీకు తెలియదు. పూర్తి ఎక్స్పీరియన్స్ నీకు తెలియకుండా నువ్వు అతని ఎక్స్పీరియన్స్ 5 years కాదని నువ్వు ఎలా డిక్లేర్ చేస్తావు? అతను భారతదేశానికి వచ్చింది 2 సంవత్సరాల క్రితం వచ్చాడు అనుకుంటే కనుక అతనికి లండన్లో పనిచేసిన 4 సంవత్సరాలు, ఇక్కడ పనిచేసిన 2 సంవత్సరాలు, మొత్తం కలిపి అతను మొత్తం ఎక్స్పీరియన్స్ 6 years డిక్లేర్ చేయొచ్చు. అవునా కదా? ఎక్కడైనా సరే పని అనుభవం అది ఎక్కడ చేసినా ఒకటే. ఇప్పుడు నేను అతను 6 నెలల క్రితమే కనుక మన భారతదేశానికి వచ్చాడు అనుకుంటే కనుక ఇక్కడ 4 సంవత్సరాలు లండన్లో పనిచేశాడు, భారతదేశంలో 6 నెలల క్రితం వచ్చాడు. కాబట్టి అతను మొత్తం ఎక్స్పీరియన్స్ 4 సంవత్సరాల 6 నెలలు. అంటే అతనికి పూర్తిగా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేదు. కాబట్టి అప్పుడు నేను సెకండరీ కండిషన్కి వెళ్తాను. సెకండరీ కండిషన్లో అబ్రాడ్లో 4 years పనిచేయాలి. కాబట్టి ఆన్సర్ వీపీ పెడతా. ఎప్పుడు నువ్వు ఇండియాకి 6 నెలల క్రితం వచ్చాడు అనే మాట నువ్వు మాట్లాడుంటే. మరి చాలామంది స్టూడెంట్ చేసే తప్పు, చాలామంది వాడి ఎక్స్పీరియన్స్ 5 years లేదని డిక్లేర్ చేసేస్తారు. నువ్వెవరు డిక్లేర్ చేయడానికి? నీకు ఎవరు చెప్పారు డిక్లేర్ చేయమని? వాడు ఏం చెప్పాడు మనకి? వాడు లండన్లో 4 years పనిచేసి సిన్స్ ఎవర్ అప్పటి నుంచి మన భారతదేశానికి వచ్చాడు, వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడు భారతదేశంలో అని మాట చెప్పాడు. భారతదేశంలో ఎప్పుడు వచ్చాడో తెలియదు నీకు. తెలియనప్పుడు అతని టోటల్ ఎక్స్పీరియన్స్ 4 years ఎక్స్పీరియన్సే, లండన్లో ఉన్న ఆ 4 years ఎక్స్పీరియన్సే వీడిదని నీకు ఎవరు చెప్పారు? నువ్వు ఎలా డిక్లేర్ చేస్తావు? నువ్వు ఎలా కన్ఫర్మేషన్ ఇస్తావు? ఇవ్వకూడదు. విచ్ ఇస్ రాంగ్, గుర్తుపెట్టుకోండి. సో చాలామంది వాడి ఎక్స్పీరియన్స్ 4 years అనుకుంటారు, విచ్ ఇస్ రాంగ్. అతనికి 4 years ఎక్స్పీరియన్స్తో పాటు ఇండియాలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇండియాలో పని చేస్తున్నాడు ప్రెసెంట్. అది ఎంతకాలం నుంచి చేస్తున్నాడో తెలియదు. ఆన్సర్ డేటా ఇన్యాడిక్వేట్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ రాలా. నెక్స్ట్, హీ ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ స్పానిష్ అండ్ జపనీస్. అతనికి స్పానిష్ జపనీస్ 2 ఫ్లూయెంట్ అంట. స్పానిష్ జపనీస్ 2 లాంగ్వేజెస్. హీ వాజ్ బోర్న్ ఇన్ ఆగస్ట్ 1958. 58లో పుట్టంటే అక్కడ 2 సంవత్సరాలకి మొత్తం 54 సంవత్సరాలు. ఓకే, హ్యాపీ. అతని ఏజ్ మొత్తం సాటిస్ఫై చేసే. అమ్మాయికి గుర్తుపెట్టుకో, చాలామంది చేసే తప్పేంటో చెప్తా చూడు. ఇప్పుడు అభిరామ్ 74% ఎంబీఏ చేశాడు అని మార్కెటింగ్లో చెప్పాను. తర్వాత లండన్లో 4 years, తర్వాత ఇండియాలో పనిచేస్తానని చెప్పాను. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే అక్కడ లండన్లో 4 years ఎక్స్పీరియన్స్నే ఫైనల్ ఎక్స్పీరియన్స్గా కన్ఫర్మ్ చేసుకొని ఆన్సర్
వైస్ ప్రెసిడెంట్ దగ్గర పెట్టేస్తున్నారు. అది ఎప్పుడు కూడా చేయొద్దమ్మా, తప్పది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి ఎక్స్పీరియన్స్ 4 years కాదు, అంతకన్నా ఎక్కువ. అదంతా తెలియదు నీకు. అది ఎంత ఎక్కువ అంటే 1 year ఎక్కువ, 2 years ఎక్కువ, 6 months ఎక్కువ నీకు తెలియదు. ఇండియాలో ఎప్పటి నుంచి పనిచేస్తో తెలియదు కాబట్టి డేటా ఇన్యాడిక్వేట్. అలా అని కూడా ఆన్సర్ డేటాని కూడా పెట్టకూడదమ్మా. ఎందుకంటే నేను తలుచుకుంటే వాడి ఏజ్ని నా 39 సంవత్సరాలు పెడతా. అప్పుడు ఏమైంది, ఏజ్ అనేది నాకు సబ్ కండిషన్గా లేదు కాబట్టి డైరెక్ట్గా రిజెక్ట్ చేసేస్తా. ఏజ్ గురించి చెప్పలేదు కాబట్టి నేను డైరెక్ట్గా రిజెక్ట్ చేసేయచ్చు. ఎందుకంటే నా ఏజ్ అనేది నాకు 50 కన్నా ఎక్కువ ఉండాలి. నేను 39 years ఇచ్చా. అప్పుడు నువ్వేం చేస్తావు, రిజెక్ట్ చేయాలి. సో గుర్తుపెట్టుకో, పూర్తిగా ఇన్ఫర్మేషన్ చదవకుండా సగం సగం ఆన్సర్స్ మాత్రం పెట్టకూడదు. ఓకేనా? సో ఇప్పుడు మొత్తం రిమైనింగ్ అన్నీ కూడా సాటిస్ఫై చేశాడు ఎక్సెప్ట్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్లో అతనికి పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర. అతని ఎక్స్పీరియన్స్ ఎంత తెలియదు. ఆన్సర్ ఇస్ డేటా ఇన్యాడిక్వేట్. ఆప్షన్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో తెలుగులో అదే మళ్ళీ చెప్పనవసరం లేదనుకుంటున్నా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 91 to 92. Each of the following questions has the questions below. 1 and 2 statements are given. You need to decide if the information provided in the statement is sufficient to answer the question or not. Read both the statements. Data sufficiency. Who is sitting to the immediate right of Manisha with sitting around a circular table facing the center? ఒక సర్కిల్లో 5 వ్యక్తులు ఉన్నారంట. ఈ 5 వ్యక్తులలో అందరూ సెంటర్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. వాడి క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ ఇమ్మీడియట్ ఆఫ్ మనీషా. మనీషాకి ఇమ్మీడియట్ రైట్లో కూర్చున్నది ఎవరు? ఇది నా క్వశ్చన్. స్టేట్మెంట్ చూడు. నెంబర్ 1, శ్రేయ ఈజ్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ కాజల్ అండ్ స్నేహ అండ్ రాజ్ ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ స్నేహ. సర్క్యులర్ అరేంజ్మెంట్లో ద వర్డ్ రైట్స్ ఇట్ సెల్ఫ్ మీన్స్ ఇమ్మీడియట్ రైట్ అని అర్థం. గుర్తుపెట్టుకో. ఓకే, నాకు శ్రేయ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ కాజల్ అండ్ స్నేహ. శ్రేయ కాజల్ స్నేహ వాళ్ళిద్దరికి మధ్యలో కూర్చుంది. కాజల్ స్నేహ, స్నేహ కాజల్ ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ ఇంకేం చెప్తున్నాడు, స్నేహ ఈజ్ అయిపోయింది కదా, సారీ, రాజ్ ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ స్నేహ. నేను ఇక్కడ శ్రేయ కాజల్కి స్నేహకి మధ్య కదా, ఇక్కడ స్నేహ పెడితే రైట్ సైడ్ ఎవరు ఉండాలి? స్నేహకి ఇమీడియట్ రైట్లో రాజ్ ఉండాలి. రాజ్ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ స్నేహ. ఈ పాయింట్ గుర్తుపెట్టు. నేను ఇక్కడ కాజల్ ఈజ్ బిట్వీన్ శ్రేయ ఈజ్ బిట్వీన్ కాజల్ అండ్ స్నేహ కదా, ఇక్కడ స్నేహ పెడితే స్నేహ రైట్ సైడ్ రాజ్ ఉండాలి. కుదరదు. అంటే ఇక్కడ ఎవరు ఉండాలి? స్నేహ. ఇక్కడ స్నేహ ఉంటే ఇక్కడ ఎవరు ఉండాలమ్మా? స్నేహ రైట్ సైడ్లో రాజ్. శ్రేయ ఎవరెవరికి మధ్యలో కూర్చుంది? స్నేహకి మరియు కాజల్కి. ఆ మిగిలిపోయిన పర్సన్ ఎవరు? మిగిలిన వ్యక్తి మనీషా. ఆ మనీషాగా ఇక్కడ వాడి క్వశ్చన్ ఏంటిమ్మా? మనీషాకి ఇమీడియట్ రైట్ ఎవరున్నారు? కాజల్. ఆన్సర్ వచ్చిందా రాలేదా? ఎస్. 1వ దాని ద్వారా నాకు ఆన్సర్ వచ్చేసిందమ్మా. పక్కన పెట్టే. మనీషా ఈ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ కాజల్ అండ్ రాజ్. మనీషా ఎవరెవరికి కరెక్ట్గా మధ్యలో కూర్చుందంటే కాజల్ అండ్ రాజ్ ఇద్దరికి కరెక్ట్గా మధ్యలో కూర్చుందంట. సేమ్ ఇందట్లాగే 5 వ్యక్తులు ఉన్నారు. మనీషా ఎగ్జాక్ట్లీ బిట్వీన్ కాజల్ అండ్ రాజ్. కాజల్, రాజ్, రాజ్, కాజల్. వీ హ్యావ్ 2 possibilities బిట్వీన్ కాజల్ అండ్ రాజ్. శ్రేయ ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ కాజల్. శ్రేయ కాజల్కి రైట్ సైడ్. ఇక్కడ కాజల్కి రైట్ సైడ్ మనీషా ఉంది. కుదరదు. అంటే ఇక్కడ ఎవరు రావాలి? రాజ్. ఇక్కడ రాజు ఉంటే ఇక్కడ ఎవరు ఉంటారు? కాజల్. కాజల్కి రైట్ సైడ్లో శ్రేయ. మా క్వశ్చన్ ఏంటంటే మనీషాకి ఇమీడియట్ రైట్ సైడ్లో ఎవరున్నారు? కాజల్. ఈ కేసు ప్రకారం కాజల్. ఈ కేసు ప్రకారం కూడా కాజలే ఉంది. సో 1వ దాని ద్వారా నాకు ఆన్సర్ వచ్చేసింది, 2వ దాని ద్వారా కూడా నాకు ఆన్సర్ వచ్చింది. సో నాకు ఆన్సర్ అనేది మొదటి స్టేట్మెంట్ ద్వారా వస్తుంది, 2వ స్టేట్మెంట్ ద్వారా కూడా వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈస్ 5 అమ్మా. ఇక్కడ బోత్ కాదు, గుర్తుపెట్టుకో. 5 బోత్ అంటే అర్థం ఏంటంటే 1 నుంచి రాలేదు, 2 నుంచి రాలేదు, కానీ 2 ఇన్ఫర్మేషన్ యూజ్ చేయడం వల్ల వస్తుంది. అప్పుడు బోత్ అని చెప్పాలి. ఇక్కడ 5 అనే పదం వాడాలి. ఐదర్ స్టేట్మెంట్ 1 ఆర్ స్టేట్మెంట్ 2 ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే 1వ ఇన్ఫర్మేషన్ నుంచి ఆన్సర్ వస్తుంది, 2వ ఇన్ఫర్మేషన్ నుంచి కూడా ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఈజ్ సి.
అంతేగాని బోత్ అని పెట్టకూడదు. మనకేంటంటే రిమైనింగ్ టాపిక్స్లో 2 రైట్ అయితే బోత్ అని చెప్తాం, కానీ ఇక్కడ బోత్ అంటే బోత్ 1 and 2 రెండు ఇన్ఫర్మేషన్ యూజ్ చేయడం ద్వారా ఆన్సర్ వస్తుంది అని చెప్పడం అనమాట. సో ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ 92. PQRST are sitting in a row. There were all heading towards north. ఒక 5 ఉన్నారు, అందరు కూడా నార్త్ వైపు ఫేస్ చేస్తూ ఉన్నారు. హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ పి. అయితే పీకి సెకండ్ లెఫ్ట్ ఎవరున్నారు? ఆ క్వశ్చన్ ఏంటంటే పీకి సెకండ్ లెఫ్ట్ ఎవరున్నారు? ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే తీసుకుంటే కనుక సెకండ్ లెఫ్ట్లో ఎవరున్నారు? ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే తీసుకుంటే ఆర్ ఈజ్, మా అందరు కూడా ఒక నార్త్ని ఫేస్ చేస్తూ లైన్లో నించున్నారు. ఆర్ ఈజ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంటే ఆర్ ఉండాలి. అండ్ ద సెకండ్ పర్సన్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ఎస్. అంటే మళ్ళీ మొదటి వ్యక్తి ఆర్ గురించి, అంటే ఆర్ అనేవాడు ఎస్కి సెకండ్ రైట్లో ఉండాలి. ఎస్కి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్. మన దగ్గర ఉన్నదే 5. సో ఇప్పుడు నాకు పీ ఇక్కడ పెట్టామనుకో, పీకి సెకండ్ లెఫ్ట్లో ఎవడు లేడు. ఇక్కడ పీ పెడితే సెకండ్ లెఫ్ట్లో వీడున్నాడు. ఆన్సర్ వస్తుందా అంటే రాదు. వెయిట్ చేద్దాం. నా క్వశ్చన్ పీకి సెకండ్ లెఫ్ట్ ఎవరు? అమ్మ గుర్తుపెట్టుకో, పీకి సెకండ్ లెఫ్ట్ ఎవరు అంటే ఇక్కడ పీ పెడితే సెకండ్ లెఫ్ట్ ఎవరున్నారు? ఎవరు లేరు అని చెప్పడం ఒక ఆన్సరే. పీ ఇక్కడ పెడితే పీకి సెకండ్ లెఫ్ట్లో ఎవరో ఉంటాడుగా. ఇక్కడ పీ పెడితే మిగిలిపోయిన క్యూ ఉన్నాడు కదా, ఆ క్యూ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు నాకు 2 పాసిబిలిటీస్. ఒకటి, పీ ఇక్కడ పెడితే పీకి సెకండ్ లెఫ్ట్లో ఎవరు లేరు, ఇక్కడ పీ పెడితే పీకి సెకండ్ లెఫ్ట్లో క్యూ ఉన్నాడు. సో 2 ఆన్సర్సే. గుర్తుపెట్టుకో, ఎవరు లేరు అని చెప్పడం కూడా నా ఆన్సరే. అవునా కదా? మనకి చాలాసార్లు సిట్టింగ్ ఎమెంట్లు వస్తాయేమో మనకి. సో పీకి ఇక్కడ చెప్తాడు, పీకి ఇమ్మీడియట్ రైట్ ఎవరున్నారు, టీకి ఇమ్మీడియట్ రైట్ ఎవరున్నారు? నో వన్ అనేది కూడా నా ఆన్సరే. గుర్తుపెట్టుకోవాలి. సో ఓన్లీ 1 నుంచి నాకు ఆన్సర్ రాలేదు. నెక్స్ట్ ఓన్లీ 1 నుంచి రాదమ్మా. ఓన్లీ 2 తీసుకో. ఓన్లీ 2. క్యూ ఈజ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పీ. పీకి ఇమ్మీడియట్ రైట్లో నాకు క్యూ ఉండాలి. అండ్ ద థర్డ్ పర్సన్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ ఎవరు? క్యూఏ. ఎస్కి థర్డ్ లెఫ్ట్లో ఉండాలి క్యూ. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఆ క్వశ్చన్ ఏంటి? పీకి సెకండ్ లెఫ్ట్ ఎవడు? మా పీకి సెకండ్ లెఫ్ట్ ఎవడు లేడు. ఆన్సర్ వచ్చేసింది చూడు. క్యూ ఈజ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పీ అండ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్కి థర్డ్ లెఫ్ట్గా క్యూ ఉంటూ క్యూ ఈజ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పీ. పీకి ఇమ్మీడియట్ రైట్లో క్యూ ఉండాలి అన్నాడు. సో ఇప్పుడు పీకి థర్డ్ లెఫ్ట్ ఎవరు లేరు అని ఆన్సర్ వచ్చేసిందా? ఎస్. గుర్తుపెట్టుకోమా, ఎవరు లేరు అని చెప్పండి కూడా నా ఆన్సరే. ప్రీవియస్ క్వశ్చన్లోనేమో పీ ఇక్కడ పెట్టి నాకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా. 1 2 3 4 5. ఇక్కడ టీ పెట్టి ఇక్కడ ఆర్ పెట్టాను అనుకో. ఇక్కడ పీ పెడితే పీకి సెకండ్ లెఫ్ట్ ఎవరు లేరు. ఇదొక పాసిబిలిటీ ఫస్ట్ కేసు ప్రకారం. సెకండ్ కేసు ప్రకారం తీసుకుంటే 1 2 3 4 5. ఇది ఎస్, ఇది ఆర్, ఇది టీ. ఇది పీ పెట్టామనుకోండి, సెకండ్ లెఫ్ట్లో ఇక్కడ ఎవరు ఉంటారు? క్యూ. దీని ప్రకారం ఆన్సర్ క్యూ. ఇక్కడేమో నో 1 ఆన్సర్, ఇక్కడేమో క్యూ. నాకు 1 కన్నా ఎక్కువ ఉండే ఆన్సర్స్ కాదు. ఇప్పుడు దీని ప్రకారం అయితే సింగిల్ ఆన్సర్ వస్తుంది చూడు. పీకి సెకండ్ లెఫ్ట్ ఎవడున్నాడు? నో 1, ఎవడు లేడు అని ఆన్సర్ వచ్చిందా లేదా? ఎస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ సఫిషియంట్ అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ సఫిషియంట్ అండ్ మై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 92. సేమ్ ఇందా క్వశ్చన్ అనుకున్నా తెలుగులో ఇచ్చారు అంతే. Next, how many times do the 2 hands of a clock coincide with each other between 11 and 1 o'clock? 11 o'clock and 1 o'clock. 11 o'clock ki 1 o'clock ki మధ్యలో 2 hands of the clock coincide each other. coincide each other అంటే angle theta is equal to 0 degrees అనర్థమ్మా. angle theta is equal to 0 degrees. మనం క్లాస్లో చెప్పుకుంటాం క్లాక్స్ టాపిక్లో. మనము ఇది 9, ఇది 10, ఇది 11, 12, 1, 2. 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఎక్కడెక్కడ కోయిన్సిడ్ అవ్వదమ్మా. ఎగ్జాక్ట్లీ 12 గంటల మీద మాత్రమే మనకి అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ 2 ఒకదానితో ఒకటి మనకి ఏకీభవించడం జరుగుతుంది. ఓకే, 11 నుంచి 12 గంటలు. అలాగే 12 తర్వాత 1 దగ్గర ఎక్కడ ఏకీభవించదు, 1 5 దగ్గర ఏకీభవిస్తుంది. అంటే ఇక్కడ 11 నుంచి 1 గంటకి మధ్యలో ఆ 2 గంటల్లో మనకి కేవలం ఒక్కసారి మాత్రమే కోయిన్సిడ్ అవుతాయి. ఆన్సర్ ఈస్ డి. అది కూడా ఎక్కడంటే ఖచ్చితంగా ఎట్ 12 o'clock 12 గంటల దగ్గర మాత్రమే కోయిన్సైడ్ అవుతాయి. ఆన్సర్ ఈస్ డి, ఫోర్త్ ఆప్షన్. 94. క్రింద ఇవ్వబడిన పటము ఎక్స్ క్వశ్చన్ మార్క్ గుర్తులు వచ్చే ఆకారాన్ని పక్కన ఇవ్వబడిన సమాధాన పటం నుంచి కనుగొనము. మనకి కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్
ఇక బొమ్మ ఇచ్చాడు కదా, ఈ బొమ్మను ఆధారంగా చేసుకొని ఏ ఆప్షన్ మనకు కరెక్ట్గా వస్తుంది దాన్ని కంటిన్యూ చేసేద్దాం. లోపల ఇక్కడ నాకు ఒక రాంబస్ కనిపిస్తుంది చూడమ్మా, చిన్నది. దాన్ని కంటిన్యూ చేస్తే ఒక రాంబస్, అండ్ ఇక్కడ ఒక రాంబస్ ఉంది కదా, ఒక లైన్ సైడ్. ఆ తర్వాత దానికన్నా పైన చూడు ఇంకొక సైడ్ వచ్చింది చూడు, అంటే అది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలి, ఈ ఎక్స్ట్రీమ్ దాకా వచ్చారు. అలాగే దానికి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక సైడ్ వచ్చింది కదా ఇలా, అదే సైడ్ ఇక్కడ కూడా రావాలి, ఇక్కడ రావాలి. ఉందా? లేదు. నాకు ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. మూడోది లేదు. మూడోది ఉందా కదా, ఇదా. నాకు మా ఈ కార్నర్ని టచ్ చేసింది కదా, ఇక్కడ కూడా టచ్ చేయాలమ్మా. అంటే దీన్ని టచ్ చేయాలి, దీన్ని టచ్ చేయాలి, ఈ కార్నర్ని టచ్ చేయాలి, ఈ కార్నర్ టచ్ చేయాలి. టచ్ చేసిందా? లేదు. టచ్ చేసిందా? డి. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 95. ఇమిడి ఉన్న బొమ్మ. సేమ్ ఈ డయాగ్రామ్ ఎక్కడ ఉండాలి అమ్మా? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. అది లేకపోతే కొంచెం అటు ఇటు తారుమారైనా సరే మనకు నో ప్రాబ్లం. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడ ఉందో మనం చూడాలమ్మా. యాజ్ ఇట్ ఈస్గా ఒకసారి ఏ ఆప్షన్ చూడమ్మా. ఈ చివరి దానికొని చూడు, ఇది సేమ్ టు సేమా అమ్మా, కాకపోతే అది యాంగిల్ మార్చింది. ఈ చివరిని చూడండి, సరిపోయిందా? అదే ఇది. ఆన్సర్ ఇస్ ఆప్షన్. నెక్స్ట్ 96. భిన్నమైన దాన్ని గుర్తించండి. మా భిన్నమైన దాన్ని ఏ అనేది ఇక్కడ 3 సైడ్స్తో స్టార్ట్ అయ్యి వచ్చింది. 1 2 3 3 లైన్స్తో దాన్ని ఫామ్ చేయొచ్చు. 1 2 3, కానీ దీన్ని మాత్రం 1 2 3 4 లైన్లు కావాలి. సో భిన్నమైనది డిఫరెంట్గా ఉన్నది ఎవరంటే ఇక్కడ డి తప్ప మిగిలిన అన్ని బొమ్మల్ని మనం కేవలం 3 లైన్లతో మనం ఫామ్ చేయొచ్చు, దాన్ని చేయలేం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 97. క్రింద ఇవ్వబడిన ప్రశ్న పటములో ప్రశ్నార్థకం స్థానంలో వచ్చు పటమును సమాధాన పటాల నుండి గుర్తించండి అంటాడమ్మా. ఇక్కడ సిఎన్ ఆప్షన్లో ఏమొస్తుందో చెప్పాలి మనం. ఇప్పుడు సిఎన్ ఆప్షన్లో ఏమొస్తుంది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ప్రతిసారి ఈ స్క్వయర్ బాక్స్లో ఒక లైన్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది చూడండి. ఇందులో ఒక లైన్ ఎక్స్ట్రా అయింది, దీంట్లో 3 లైన్లు వచ్చాయి. అంటే మధ్యలో ఉన్న దాంట్లో 2 లైన్స్ ఉండాలి. ఆ 2 లైన్స్ ఎక్కడున్నాయి? ఒక్క బీలో తప్ప అన్నిట్లో ఉన్నాయి అవునా. తర్వాత అలాగే ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సెకండ్ డయాగ్రామ్కి వచ్చరికి అవి 3 రివర్స్ ట్రయాంగిల్స్గా మారినాయి. థర్డ్ డయాగ్రామ్కి వచ్చరికి ట్రయాంగిల్స్లో మారాలి, 2 ఉండాలి. మరి ట్రయాంగిల్స్లో ఉండి 2 ఉన్నది ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఈడ ఉంది. ట్రయాంగిల్ అయితే రివర్స్ ట్రయాంగిల్ అంటే రివర్స్ ట్రయాంగిల్. సో ఆన్సర్ ఈస్ డి, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 98. క్రింద ఇవ్వబడిన ప్రశ్నలో పటములో ప్రశ్నార్థకం ప్లేస్లో వచ్చేదాన్ని గుర్తించండి. సేమ్ సిరీస్ ప్రకారం నెక్స్ట్ ఏం వస్తుందో మనం గుర్తించాలమ్మా అవునా. చూడు, ఈ రెండింటిని క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడున్న చిన్నపిల్లోడు తర్వాత స్టేజ్లో పెద్ద పిల్లోడు అయిపోయాడు. నార్త్ ఉండాల్సిన ఈ బల్బ్ సౌత్కి వచ్చేసింది. అలాగే నెక్స్ట్ దాంట్లో చూసుకుంటే దీని నుంచి దీని కంటిన్యూషన్. ఈరోజు చిన్నపిల్లోడు రేపటి పెద్ద పిల్లోడు అయ్యాడు. అంటే నాకు టాప్ లెఫ్ట్లో సర్కిల్ ఉండాలి. టాప్ లెఫ్ట్లో సర్కిల్లో ఒక సి ఆప్షన్ తప్ప అన్నిట్లోనూ ఉన్నాయి అవునా. సో అలాగే ఇది రివర్స్ అయింది కదమ్మా, ఇది కూడా మనకి రివర్స్ అయితే ఇలా వస్తుంది అవునా. ఆ తర్వాత సో ఇక్కడ ఉండే పెద్దవాడు ప్రీవియస్గా చిన్నవాడేగా, ఇక్కడ ఉన్న పెద్దవాడు ప్రీవియస్గా చిన్నవాడే ఉండాలి, అది కూడా రివర్స్ అయి ఉండాలి అవునా. సో ఇలా ఉండాలి. సో అలా ఉన్న ఆప్షన్ నాకు ఎక్కడుందో చూడమ్మా. ఇది జెడ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, రాకూడదు. ఇది అసలు వేరే సింబల్ ఏదో ఉంది, ఇది రాదు. ఆన్సర్ ఈస్ డి. ప్రాబ్లం నెంబర్ 99. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేది ఏంటి అని అడుగుతున్నాను, కొంచెం జాగ్రత్త చూద్దాం. ఈ డయాగ్రామ్లో ఫస్ట్ డయాగ్రామ్లో సర్కిల్ లోపల ఉన్నది, అది కాస్త బయటకు వచ్చేసింది.
అవునా? ఆ తర్వాత అమ్మ ఇది యాక్చువల్గా సిరీస్ కాదు, అనాలజీ ప్రాబ్లం ఇది. దీని నుంచి ఇది ఎలా వచ్చిందో చూశాడు, అలాగే ఇది దీని నుంచి ఎలా వస్తుందో చెప్పాలి మనం. ఇక్కడ సర్కిల్ ఇన్సైడ్ ఉండేది కాస్త అవుట్ సైడ్కి వచ్చింది సర్కిల్. ఇక్కడ అవుట్ సైడ్ ఉన్న ఈ ట్రయాంగిల్ ప్రీవియస్ ప్రాబ్లం ఎక్కడ ఉండాలి? మిడిల్లో ఉండాలి. ట్రయాంగిల్ మిడిల్లో ఉన్నది, ఒక డీలో తప్ప అన్నిట్లో ఉంది, అవునా? అలాగే ఇక్కడ 4 సైడ్స్ ఉన్న స్క్వేర్ ఉంటే అది లోపలికి వెళ్ళి 5 సైడ్స్గా మారింది. ఇక్కడ లోపల 4 ఉంది అంటే బయట అది ఎన్ని ఉంటాయి? 3 ఉండాలి. 3 ఉండాలి. సో ఇది 4, ఇది 5, ఇది 4 లోపల ఉంది కాబట్టి ఇక్కడ 3 ఉండాలి. 3, 4 కదా. సో అప్పుడు ఆన్సర్ ఏంటమ్మా? ఏ. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. డైస్. మా డైస్లో మనం చెప్పుకుంటాం ఆల్టర్నేట్స్ ఆర్ ఆపోజిట్స్ అని. ఆల్టర్నేట్స్ ఆర్ ఆపోజిట్స్ అని. ఇక్కడ ఇవి 2 ఆపోజిట్ అవుతాయమ్మా, ఇవి 2 ఆపోజిట్ అవుతాయి. అవి కాకుండా మిగిలిపోయినవి ఇవి 2 ఆపోజిట్ అవుతాయి. అయితే ఎవరెవరు ఆపోజిట్లో ఉంటారో ఇవి రాసుకుంటున్నాయి. ఇక్కడ ఆ సింబల్ సరిగా మనకు ఆపోజిట్ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా అడ్జసెంట్లో ఉండకూడదు అనే నియమం గుర్తుపెట్టుకో. ఆపోజిట్ ఉండేవాడు ఎవడు కూడా అడ్జసెంట్లో ఉండడు. ఇక్కడ నాకు ఈ సింబల్ పక్కన తీటా ఉంది కదా, సో తీటా పక్కన ఎప్సిలాన్ ఉండకూడదు, లేదుగా. క్వశ్చన్ ఏంటమ్మా? ప్రశ్నలోని తెరవబడిన పాచిక ఆధారంగా ఈ క్రింది జవాబు చిత్రాల్లో ఏ పాచిక తయారు చేయబడదు అంటున్నాడమ్మా. చేయబడుతుంది కాదు, బడదు అంటున్నాడు. వెరీ గుడ్. సో ఏది చేయబడదో చెప్పాలి అంటే రిమైనింగ్ అన్నీ చేయబడతాయి, ఒకటి మాత్రం చేయబడదు. అదేంటో మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే మా జాచుడమ్మా, చేయబడదు అంటున్నాడు. మా ఫ్రాంక్లిన్కి ఎదురుగా ఈ సింబల్ ఉండాలి అంటే ఫ్రాంక్లిన్ చోట అది ఉండకూడదు. ఫ్రాంక్లిన్ లేదు, ఫ్రాంక్లిన్ పక్కన టీ లాంటిది ఉండేది లేదు, అలాగే ఇక్కడ కూడా లేదుగా. ఒకసారి చూడు, ఈ 2 మనకి రూపీ అలాగే ఆ సింబల్ ఉంది చూడండి, ఇవి 2 పక్క పక్కనే వచ్చేసాయి. యాక్చువల్గా అవి 2 ఎదురెదురుగా ఉన్నప్పుడు పక్క పక్క ఎలా వస్తాయి? కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. అది మాత్రం తయారు చేయబడదు, మిగతావన్నీ తయారు చేయబడదు.